Hello, welcome back. In the last class, we are done with checks, promissory notes, and the bills of exchange. Now we'll move forward and we'll see more concepts from this Negotiable Instruments Act 1881. Okay. First of all, I'll tell you some notes. I want you to write. There are at least 4 or 5 points you need to write now. Okay. Yeah. Let's start. Presumptions for negotiable instrument. Presumptions. Presumptions for negotiable instrument. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్లో ఉన్న ప్రెజంప్షన్స్ ఏంటి అంటే డీమ్డ్ అజంప్షన్స్ మనం ఇంకెవరో చెప్పక్కర్లేదు అందులో అది జరిగినట్లేనంట అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అగెయిన్స్ట్ దట్. సో ఏంటో చూద్దాం. పాయింట్ నెంబర్ వన్ ఎవ్రీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ మేడ్ accepted or endorsed for consideration. So first presumption ఏంటంట ఏ negotiable instrument అనే it is endorsed for or it is made, drawn or it is accepted for consideration. Consideration ఉంది అని అనుకోరంట. Consideration లేకపోతే ఏమవుతుందో తర్వాత చూద్దాం. ఓకే. పాయింట్ నెంబర్ 2. Every negotiable instrument is transferred before its maturity. Every negotiable instrument will have some maturity period or promissory note avachchu or bills of exchange avachchu. I'll pay after 6 months annadu anukondi. So 6 months అయిపోయిన తర్వాత will give some 3 grace days. అది కూడా అయిపోయిన తర్వాత దాని మెచ్యూరిటీ డేట్ అంటాం ఆన్ విచ్ ఇట్ బికమ్స్ పేయబుల్. ఇన్ ద మీన్ వైల్ వి ట్రాన్స్ఫర్. అంటే ఏంటి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే అది ఇన్ బిట్వీన్ ద మెచ్యూరిటీ పీరియడ్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఎవ్రీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ఆర్ విత్ ఇన్ ద టైం పీరియడ్ అని దాని మీనింగ్ అంటే అజంప్షన్ అలా తీసుకోవచ్చు అంట. సెకండ్ పాయింట్ ఏమన్నా సార్ ఇట్ ఈస్ మేడ్ బిఫోర్ ఇట్స్ మెచ్యూరిటీ పీరియడ్ లోపలే జరిగింది అని చెప్పొచ్చు అంట. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మేడ్ అంటే దాని మీనింగ్ ఫుల్ గా రాసుకుంటే ఎవ్రీ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ వాస్ ట్రాన్స్ఫర్డ్ బిఫోర్ ఇట్స్ మెచ్యూరిటీ అని రాసుకుంటాం. అంటే ద ట్రాన్స్ఫర్ ఈస్ మేడ్ బిఫోర్ మెచ్యూరిటీ. ఓకే. థర్డ్ పాయింట్ ఎవ్రీ లాస్ట్ ప్రామిసరీ నోట్ ఆర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ was duly stamped. అంటే దాని మీనింగ్ ఏంటి, మన దగ్గర నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అనుకోకుండా పోయింది. సో పోగానే మనకి ఏమవుతుంది, మనకు అది అసెట్ కాబట్టి విల్ గో అండ్ గివ్ అ పోలీస్ కంప్లైంట్ లాంచ్ చేస్తాం ఇలా పోయింది అని చెప్పి. అది ఎవరికో దొరికిన తర్వాత దాని మీద ఉన్న స్టాంప్ తీసేసారు అనుకోండి. ఎగ్జాంపుల్ నేనే చెప్పాను స్టాంప్ ఉండాలి, దేనికి ఉండాలి, లీగల్ వ్యాలిడిటీ. ఆ స్టాంప్ తీసేసారు అనుకోండి, సో ఆటోమేటిక్గా ఏమవుతున్నట్టు దానికి లీగల్ వ్యాలిడిటీ పోయినట్లు. సో ఇన్ కేస్ ఒకసారి లాస్ట్ అయిపోతే ఫ్యూచర్లో ఎప్పుడైనా దాన్ని ఏమని ట్రీట్ చేయాలి మనం, ఇట్ వాస్ డ్యూలీ స్టాంప్డ్ అన్నట్టు తీసుకోవాలి. సో ఫర్దర్గా ఎవరు తీసేసినా ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ వన్స్ దట్ కంప్లైంట్ ఈస్ లాడ్జ్డ్ విత్ ద పోలీస్. ఓకే. నెక్స్ట్ పాయింట్. సో డ్యూలీ స్టాంప్డ్. Lost promissory note or bills of exchange was duly stamped. Okay. Fourth one. The holder of the negotiable instrument is the holder in due course. Holder of negotiable instrument is the holder of negotiable instrument. I hope it is clear for you. Clear అని మీరు అనుకుంటే సరిపోదు. మనకు కావాల్సింది ఏంటి, హోల్డర్ ఆఫ్ కాదు, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. నేను ఏదో రాంగ్ రాస్తాను. ఓకే. holder
in due course. Holder in due course. Okay, we need to know the definition for holder and holder in due course. అదేంటో చూద్దాం నెక్స్ట్ కాన్సెప్ట్స్ లో అది చూద్దాం. అందాక ఏమని రాసుకుంటారు, ఎవ్రీ హోల్డర్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అ హోల్డర్ ఇన్ ద డ్యూ కోర్స్. అదేంటో తర్వాత చూద్దాం. ఓకే, అండ్ ద ఫిఫ్త్ పాయింట్ ద డేట్ on the negotiable instrument will be the date on which it is made or accepted. It is made or accepted. అంటే దాని మీనింగ్ ఏంటి, అది ఏ రోజైతే దాని మీద ఉన్న డేటే దాని యాక్సెప్ట్, దాని వ్యాలిడిటీ డేట్ అని అర్థం. అంటే ఆ డేట్ రోజే అది మేక్ చేశారు ఆర్ యాక్సెప్ట్ చేశారు అని మీనింగ్. ఓకే, దాని మీద ఉన్న డేట్ ప్రకారం ఫిక్స్ చేసుకుంటాం. సో ఆ డేట్కున్న యూజ్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం తర్వాత. when we calculate the maturity period తర్వాత చూద్దాం. ఓకే, ఫిఫ్త్ పాయింట్. సో ఆఫ్టర్ దీస్ ప్రిజంప్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ గో విత్ కన్సిడరేషన్. ఒకవేళ కన్సిడరేషన్ ఉంటే ఏంటి, కన్సిడరేషన్ లేకపోతే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సిడరేషన్? ఇంపార్టెన్స్ ఆఫ్ కన్సిడరేషన్ ఇందులో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ కన్సిడరేషన్ దాన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, ప్రతి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కూడా ఇట్ ఈస్ ఫర్ కన్సిడరేషన్ అన్నాడు. వాట్ ఇఫ్ దెర్ ఇస్ నో కన్సిడరేషన్? when there is no consideration then there will be no obligation between the parties to the negotiable instrument. ఎలాంటి ఆబ్లిగేషన్స్ ఉండవు అంటే ఏ ఆబ్లిగేషన్స్ చూద్దాం. సే ఎగ్జాంపుల్ నెంబర్ 1 తీసుకుంటున్నాను. ఏమని, ఏ యాక్సెప్టెడ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ హీ హాస్ గివెన్ దట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ టు బి వితౌట్ కన్సిడరేషన్. గిఫ్ట్ ఏదో ఇచ్చాడు, గిఫ్ట్ ఆర్ కన్సిడరేషన్ లేకుండా ఇచ్చాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, బి దగ్గర బికి 3 months తర్వాత బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు 3 months తర్వాత బి వచ్చి ఏ దగ్గరకు వచ్చి కెన్ హీ రికవర్ ఎనీథింగ్? అతనికి రైట్ అయితే ఉంది, బట్ హీ హాజ్ నో రైట్ టు షూ మిస్టర్ ఏ. అంటే ఏంటి, వితౌట్ కన్సిడరేషన్ గిఫ్ట్ ఇచ్చాడంట. గిఫ్ట్ ఇచ్చినప్పుడు when there is no consideration బికి ఏం రైట్స్ రావు, ఏ దగ్గర నుంచి రికవర్ చేసుకునే రైట్ రాదు. ఓకే, ఈవెన్ అతను వ్యాలిడిటీ ఉంది, అతను ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ని హోల్డ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఏ ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, అంతేగాని బి కెనాట్ డిమాండ్ ఏ బికాస్ దెర్ ఇస్ నో ఆబ్లిగేషన్ no consideration. When there is no consideration then there is no obligation లేదు. హౌవెవర్ ఇందులో ఉన్న ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, దీని ఫర్దర్ ఎక్స్టెన్షన్లో ఏమని చూసుకోవచ్చు, ఏ యాక్సెప్ట్ చేసి బీకి ఇచ్చాడంట. అసలు యాక్సెప్ట్ చేసి బీకి ఇచ్చినప్పుడు బి ఏం చేశాడంట, ఇది వితౌట్ కన్సిడరేషన్. బి కన్సిడరేషన్కి ఇచ్చాడంట సికి. అంటే ఏంటి ఇక్కడ, సే ఫర్ ఎగ్జాంపుల్ బి సి దగ్గర నుంచి సమ్ ఏదో పర్చేస్ అండ్ పర్చేస్ అప్పుడు మనీ ఇవ్వాలి. మనీకి బదులు ఏమి ఇచ్చాడంట, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ. సో ఏ నుంచి బికి వచ్చింది, బి నుంచి సికి వెళ్ళింది. హౌవెవర్ ఇట్ ఈస్ ఫర్ కన్సిడరేషన్. ఫస్ట్ వన్ ఈస్ ఫర్ వితౌట్ కన్సిడరేషన్. ఈ కేసులో దిస్ పర్సన్ విల్ బి కాల్డ్ యాజ్ holder for value or holder for consideration. So ఈ person కి he'll have some rights. ఆ రైట్స్ ఏంటంటే, he can ask Mr. B or he can ask any prior party to the B. అంటే దాని మీనింగ్ ఏంటి, సి హోల్డర్ ఫర్ కన్సిడరేషన్ కాబట్టి ఇన్ కేస్ ఈ పర్చేస్ చేసాడంటే, బి పర్చేస్ చేసాడంటే సి సేల్ చేసినట్టు. సో సి షల్ హ్యావ్ ద రైట్ టు రిసీవ్ ఫ్రమ్ బి. ఇప్పుడు ఇతని దగ్గర ఏముంది, హీ గాట్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఇష్యూడ్ బై బి, బట్ అది యాక్సెప్ట్ చేసింది ఎవరు, ఏ. సో ఇప్పుడు ఇతనికి రైట్ ఉంటుందంట. ఏ రైట్, రైట్ టు రికవర్ ఫ్రమ్ the person
who has transferred the negotiable instrument for value. ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు వాల్యూకి? బి ట్రాన్స్ఫర్ చేశారు ఫర్ వాల్యూ అండ్ ఎనీ అదర్ ప్రయర్ పార్టీ. ప్రయర్ పార్టీ అంటే ఎవరు? ఏ. సో బేసిక్ డిఫరెన్స్ మీరు చూస్తే ఇన్ ద ఫస్ట్ కేస్ ఏకి ఎలాంటి లయబిలిటీ లేదు, బికాస్ దెర్ ఇస్ నో అప్లికేషన్, దెర్ ఇస్ నో కన్సిడరేషన్. హౌవెవర్ సెకండ్ కేసులో ఏమవుతుంది? ఫర్దర్ ట్రాన్స్ఫర్ చేసారంట ఫర్ కన్సిడరేషన్. అలాంటి కేసెస్లో సి అనే పర్సన్ హీఈస్ అ హోల్డర్ ఫర్ కన్సిడరేషన్ అండ్ హీ హ్యాస్ ద రైట్ టు రికవర్ ఫ్రమ్ బి అండ్ ఐదర్ ఫ్రమ్ ఎనీ ప్రయర్ పార్టీ ఎవరు? ఏ. This is the importance of consideration. So first transaction, no obligation. Second transaction, even A will have the obligation. Okay. First case లో గిఫ్ట్ ఇచ్చాడంట, సెకండ్ కేసు దాన్ని ఏమని చేశాడు? పర్చేస్ పంపించాడు. మీరు చెప్పండి, సి మెచ్యూరిటీ పీరియడ్ వచ్చిన తర్వాత అది ప్రైమరీ లయబిలిటీ ఎవరికి ఉంది? ద పర్సన్ హూ యాక్సెప్టెడ్ ద సేమ్. యాక్సెప్ట్ చేసింది ఎవరు? ఏ. సో సి షల్ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ ఏ. ఇన్ కేస్ ఏ ఫెయిల్ అయిపోయాడు అనుకోండి, దెన్ హీ మే ఆస్క్ బి ఆల్సో. అంటే సింపుల్ గా చెప్పాలంటే హీ కెన్ ఆస్క్ బి ఆర్ ఎనీ అదర్ ప్రయర్ పార్టీ, ఎవరినైనా అడగొచ్చు. హౌవెవర్ he must be the holder for value or consideration. సార్ హోల్డర్ అంటున్నారు, హోల్డర్ ఫర్ వాల్యూ అంటున్నారు, ఏంటో చూద్దాం, అవన్నీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడరేషన్ మీనింగ్ మీకు పూర్తిగా రావాలి, కన్సిడరేషన్ డిఫరెన్సెస్ కావాలి. ఫస్ట్ కేసులో ఏం జరిగింది? there is no consideration. Whenever there is no consideration, holder will have no right to receive money from the acceptor. యాక్సెప్టర్ ఇస్తే ఇవ్వచ్చు కానీ గిఫ్ట్ ఇవ్వమని చెప్పి మనం డిమాండ్ చేయాలి. రెండో కేసులో మాత్రం ఏమవుతుంది? సి became the holder for consideration and he shall have the right to ask B and A also. ఇక్కడ ఏ చెప్పడానికి లేదు. A has no right to say that he accepted the negotiable instrument for no consideration. అప్పుడు రైట్ ఉండదు. సి దగ్గర అలా చెప్పలేడు. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ కన్సిడరేషన్. There is one more concept called accommodating party, accommodation and అలా కొన్ని కాన్సెప్ట్స్ వస్తాయి. We'll see. It is nothing but a simple thing. ఈజీగానే ఉంటుంది, బట్ మీరు ఫ్రేజ్ చదివారంటే కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఎగ్జాంపుల్తో వెళ్దాం మనం. అకామిడేషన్ అంటే బిల్ ఈజ్ రేజ్డ్ ఫర్ అకామిడేషన్ అని ఏదో ఉంది, అదేంటో కేసు చూద్దాం. కన్సిడర్ దేనికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను? అకామిడేషన్ bill of exchange, case of accommodation. ఈ కేసు ఏంటో చూద్దాం. ఓకే, మిస్టర్ ఏ ఉన్నాడంట, ఏకి సమ్ మనీ కావాలి. సో స్ట్రైట్ అవే ఎవరి దగ్గరికి వెళ్ళారు? బి దగ్గరికి వెళ్ళాడు. బి ఐ నీడ్ సమ్ మనీ అని అడిగాడంట. ఎందుకు అంటే నాకేదో పని ఉంది, నాకు కొంచెం 1 lakh rupees కావాలని అడిగాడు. సో ఏ ఎందుకు వెళ్ళాడు? ఏ పర్పస్ మీద వెళ్ళాడు బి దగ్గరికి? 1 lakh rupees. క్లోజ్ ఫ్రెండ్, ఏ బి మామూలు దోస్త్ కాదంట. సో 1 lakh rupees ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తే బీరో ఓపెన్ చేసి చూస్తే 1 lakh rupees లేవు. అప్పుడు బి ఏమన్నాడంటే, ఏ నా దగ్గర 1 lakh rupees లేవు, హౌవెవర్ ఒక పని చేస్తాను, ఐ విల్ యాక్సెప్ట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ ఐ విల్ గివ్ ఇట్ టు యూ. సో మనీ ఇవ్వడానికి బదులు ఏమి ఇస్తున్నాడంట? బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్తున్నాడంట. ఈ 1 lakh rupees బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ వస్తుంది కదా, యూ గో అండ్ టేక్ ఆర్ యూ గో అండ్ డిస్కౌంట్ దట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ విత్ బ్యాంక్. సో ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని ఎవరెవరికి ట్రాన్స్ఫర్ చేశాడు? ఏ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఏకి మనీ వచ్చింది. ఎంత వచ్చింది? సో 1 lakh ఆర్ 1 lakh కన్నా తక్కువ ఎంతో వచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్గా మీరు చూస్తే ఇక్కడ బి ఏం చేస్తున్నాడు? అతనికి ఏమైనా కన్సిడరేషన్ ఉందా? అతను ఏం చేస్తున్నాడు? జస్ట్ అప్పు ఇచ్చినట్టు. అప్పు కూడా ఇవ్వలేదు, అప్పు ఇచ్చింది ఎవరు? బ్యాంక్. ఆ అప్పుకి హెల్ప్ చేశాడంట. ఎవరు హెల్ప్ చేశారు? బి. ఇన్ కేస్ ఇప్పుడు బ్యాంక్ కానీ ఏ కానీ రీపే చేసేస్తే మళ్ళీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎవరికి వచ్చేస్తుంది? ఏకి వచ్చేస్తుంది.
అంటే అలాంటి కేసెస్లో మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. ఎవరు అకామిడేటెడ్ పార్టీ, ఎవరు అకామిడేటింగ్ పార్టీ చూద్దాం. అకామిడేషన్ అంటే ఏం లేదు, ఎవరో హెల్ప్ చేస్తున్నారు. హెల్ప్ చేసే వాళ్ళని అకామిడేటింగ్ పార్టీ అంటాం, హెల్ప్ తీసుకునే వాళ్ళని అకామిడేటెడ్ పార్టీ అంటాం. సో బి అంటే ఎవరు ఇక్కడ? అకామిడేటింగ్ పార్టీ ఇక్కడ అకామిడేటెడ్ పార్టీ. ఇతను హెల్ప్ తీసుకున్నాడు, ఇతను హెల్ప్ చేశాడు. నాకు డౌట్ వచ్చింది, ఇది కన్సిడరేషన్ ఏమైనా ఉందా? దిస్ ఈస్ ఫర్ నో కన్సిడర్. అకామిడేషన్ అంటేనే దాని మీనింగ్ ఏంటి? కన్సిడరేషన్ ఏమీ లేదు. అండ్ ఇతను ఏం చేశాడు, ఫర్దర్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మనీ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది, బ్యాంక్కి మనీ రీపే చేశాడు. వన్స్ రీపే చేసిన తర్వాత ఈ పాయింట్లో ఏం చెప్తున్నాడంటే, దిస్ అకామిడేటెడ్ పార్టీ విల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు రికవర్ మనీ ఫ్రమ్ అకామిడేటింగ్ పార్టీ. ఎందుకంటే ఇతను ఆల్రెడీ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ యాక్సెప్ట్ చేశాడు కదా. సో యాక్సెప్ట్ చేశాడు కదా అని చెప్పి ఏ వచ్చి బీని అడగడానికి లేదు, బికాస్ ఇట్ ఈస్ ఫర్ నో consideration. I hope you are all getting this. So this is called accommodating party, accommodated party transactions. A, B, bank. So A ante avaru accommodated party will not have any right to recover from accommodating party. Ikkada raskunte emani raskuntaru, accommodated party has no right to recover from accommodating party. These are the cases. ఇది కూడా దేని వల్ల వచ్చింది, ఎందుకు ఈ కాన్సెప్ట్ ఇక్కడ డిస్కస్ చేస్తాం, బికాజ్ ఇట్ ఈస్ ఫర్ నో కన్సిడరేషన్. దిస్ ఇస్ ఇంపార్టెన్స్ ఫర్ కన్సిడరేషన్. ఇంకా కొన్ని చూద్దాం, ఇంకొన్ని కేసెస్ చూద్దాం. Case number 4 చూద్దాం. A accepted the bill of exchange and he has given to B. ఎంతకి ఇచ్చాడంట? 10,000 రూపీస్కి యాక్సెప్ట్ చేసినాక 10,000 రూపీస్కి యాక్సెప్ట్ చేశాడు. అండ్ అవుట్ ఆఫ్ 10,000 రూపీస్ 7,000 రూపీస్ ఫర్ కన్సిడరేషన్. 7,000 రూపీస్ ఎంత? ఫర్ కన్సిడరేషన్. అండ్ 3,000 రూపీస్ ఫర్ వితౌట్ కన్సిడరేషన్. అంటే ఇంటి జస్ట్ ఫర్ అకామిడేషన్ పర్పస్ ఇచ్చాడంట, వితౌట్ కన్సిడరేషన్. సో ఇలాంటి కేసెస్లో ఇది ఎంత ఇచ్చాడు? 3,000 రూపీస్. అంటే దీన్ని సింపుల్గా ఏ ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాను నేను, పార్షియల్ కన్సిడరేషన్. 10,000 రూపీస్ ఉంది, బట్ యాక్సెప్ట్ చేసింది 10,000 రూపీసే, బట్ అందులో ఉన్న కన్సిడరేషన్ ఎంత అంటే ఉంది 7,000 రూపీస్. మిగతా 3,000 రూపీస్ ఏంటి? వితౌట్ కన్సిడరేషన్. ఈ కేసులో ఏమంటాడంటే, వెన్ ఇట్ ఈస్ అ కేస్ ఆఫ్ పార్షియల్ కన్సిడరేషన్, ద పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ద ఇమీడియట్ రిలేషన్షిప్. ఎవరు ఇమీడియట్ రిలేషన్షిప్? ఇతను ఎవరికి యాక్సెప్ట్ చేసి ఇచ్చాడు? బి. దిస్ పర్సన్ విల్ బి కాల్డ్ యాజ్ ద పర్సన్ విత్ ఇమీడియట్ రిలేషన్షిప్. ఇతనికి రైట్ ఆఫ్ రికవరింగ్ మనీ will be reduced proportionately up to consideration. సో మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, మీకు టోటల్ వాల్యూ 10,000 రూపీస్ అయినా యాక్సెప్ట్ చేసాడు. ఇతను ఎంతగా యాక్సెప్ట్ చేశాడు? ఈ యాక్సెప్టెడ్ ఫర్ 10,000 rupees, but out of 10,000 rupees only 7,000 rupees is for consideration, partial consideration. అలా ఉన్నప్పుడు రైట్ రెడ్యూస్ అయిపోతుందంట, proportionately up to consideration. అంటే ఏంటి? నౌ బి విల్ హ్యావ్ రైట్ టు రికవర్ అప్ టు 7,000 rupees only. That is what it is. Okay, this is called partial consideration. Okay, ఇది ఒక కన్సిడరేషన్ లో ఇంకొక పార్ట్. నేను ఇప్పటికే ఎన్ని చెప్పాను? నో కన్సిడరేషన్ లేకుండా తీసుకొని కన్సిడరేషన్ కోసం ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది అంటే ఏంటి? సెకండ్ కేస్. థర్డ్ కేస్ ఏం చూస్తాం? అకామిడేషన్. థర్డ్ కేస్. ఫోర్త్ కేస్ ఏం చూస్తాం? పార్షియల్ కన్సిడరేషన్. ఓకే, ఫిఫ్త్ కేస్ ఏంటో చూద్దాం. ఇది ఇంకా డిఫరెంట్. ఇదేంటిది? పార్షియల్ కన్సిడరేషన్ ఫర్ మనీ. అంటే ఏంటి?
మిస్టర్ ఏ యాక్సెప్టెడ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ టు మిస్టర్ బి. అయితే దాని వాల్యూ ఎంత అంట 1,00,000 రూపీస్. అందులో 70,000 రూపీస్ మనీలో ఉందంట, 30,000 రూపీస్ కైండ్లో ఉందంట. absence of consideration in money. దీని మీనింగ్ ఏంటి? absence of consideration partly in money. మనీ ఏంటి 70,000 రూపీస్ అంట, 30,000 రూపీస్ ఏంటి కైండ్లో. నిన్న మీకు చెప్పాను ఖచ్చితంగా మనీ అండ్ మనీ మాత్రమే ఉండాలి అని చెప్పి. ఇలాంటి కేసెస్లో కూడా ఏంటి బీస్ రైట్ విల్ బి రిడ్యూస్డ్ ప్రపోర్షనేట్లీ. అంటే ఏంటి బీ షల్ హ్యావ్ రైట్ టు రికవర్ ఫ్రమ్ ఏ అప్ టు ఓన్లీ ద మనీ వాల్యూ ఆఫ్ ద కన్సిడరేషన్. సో ఇక్కడ కూడా మీరు ఏం రాసుకోవచ్చు, బీస్ రైట్ ఆఫ్ రికవరింగ్ from A will be reduced proportionately up to the consideration in money only. కైండ్ ఉన్నది కన్సిడర్ చేయం, మనీ ఉన్నది కన్సిడర్ చేస్తాం. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ దిస్. దీంతో మనం ఏం చూసాం, కన్సిడరేషన్ లో డిఫరెంట్ పార్ట్స్ చూసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడరేషన్ లేకపోతే ఏంటి, విల్ బి నో అప్లికేషన్ బిట్వీన్ ద పార్టీస్ టు ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఫస్ట్ కేస్ నో అప్లికేషన్, నో కన్సిడరేషన్. సెకండ్ పార్ట్ లో ఏమైంది, అప్ టు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఇట్ ఈస్ ఫర్ నో వాల్యూ. అంటే ఏంటి, దేర్ ఇస్ నో అప్లికేషన్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ వచ్చి బీకి ఇవ్వడానికి రైట్ లేదు. ఎందుకు, బికాస్ వితౌట్ కన్సిడరేషన్ కాబట్టి. అదే ఫర్దర్ గా వెళ్ళి అది వాల్యూ ఫర్ కన్సిడరేషన్ అయిపోయింది అనుకోండి, దెన్ ద హోల్డర్ అంటే ఎవరు, సి, ద హోల్డర్ ఫర్ కన్సిడరేషన్ సి విల్ హ్యావ్ రైట్ టు రికవర్ ఫ్రమ్ బి అండ్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ద రైట్ టు రికవర్ ఫ్రమ్ ఏ ఆల్సో. ఇన్ దట్ కేస్ ఏ షల్ నాట్ సే దట్ హీ హ్యాస్ యాక్సెప్టెడ్ ద బిల్ ఫర్ నో కన్సిడరేషన్. అతను అందుకే చేసినా కానీ అలా చెప్పడానికి లేదు. హీ ఈజ్ లయబుల్ టు మిస్టర్ సి బట్ ఈజ్ నాట్ లయబుల్ టు మిస్టర్ బి. ఓకే, ఇక్కడ ఏమని రాసుకుంటారు, ఇన్ దిస్ కేస్ B has no right to recover from A. However, C will have right to recover from A and B. This is the case. Okay, second case. Third one accommodating party చెప్పాను, దానికి నోట్స్ కూడా ఇచ్చాను. అండ్ తర్వాత ఏంటి, పార్షియల్ కన్సిడరేషన్ వస్తే ఏంటి, రైట్ విల్ బి రెడ్యూస్డ్. ఇక్కడ కూడా ఏంటి, పార్ట్లీ మనీ ఉంటే పార్ట్లీ కైండ్ లో ఉందనుకోండి, రైట్ విల్ బి రెడ్యూస్డ్ ప్రపోర్షనేట్లీ అప్ టు ద కన్సిడరేషన్ ఇన్ మనీ. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ దేర్ రిలేటింగ్ టు కన్సిడరేషన్. I hope you are all getting this. Any doubts you have, you can just WhatsApp me 97007 Okay, let's move on to next important topic called holder and holder in due course. ఇందాక నుంచి హోల్డర్ అంటున్నాం కదా, ఆ కేసెస్ ఏంటో చూద్దాం. హోల్డర్ అంటే ఎవరు, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అంటే ఎవరు? holder in due course. యూజువల్ గా హోల్డర్ అంటే ఎవరి దగ్గర నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఉందో వాళ్ళు అని మీరు అనుకుంటే రాంగ్. సో హోల్డర్ అంటే ఎవరంటే ఇట్ ఈస్ సెపరేట్లీ డిఫైన్డ్ అండర్ దిస్ యాక్ట్. మీ చేతిలో ఉన్నంత మాత్రాన మీరు హోల్డర్ అయిపోరు. మీ చేతిలో అది జస్ట్ పొసెషన్ ఉన్నట్టు, బట్ యూ విల్ నాట్ బి కాల్డ్ యాజ్ హోల్డర్. సో హోల్డర్ అనే మీకు ఆ స్టేటస్ రావాలి అంటే ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బీ కాల్డ్ యాజ్ ఎ హోల్డర్, ఓకే, హోల్డర్ ఎందుకు సార్ సెపరేట్ గా చెప్తున్నారు, అతను ఏంటో చూద్దాం, అతనుకున్న రైట్స్ ఏంటి, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అయితే అతనుకున్న రైట్స్ ఏంటి అవన్నీ చూద్దాం. ఓకే, హోల్డర్ అని ఎవరో ఉన్నారంట. హోల్డర్ కింద ఒకసారి మీరు ఆ స్టేటస్ రావాలంటే 2 కండిషన్స్ మస్ట్ బి సాటిస్ఫైడ్. ఏంటి 2 కండిషన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ హ్యావ్ possession of negotiable instrument. అంటే ఏంటి? he is entitled, రాసుకున్న ఇక్కడ, he is entitled to have possession of negotiable instrument in his own name. సో హోల్డర్ అవ్వాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే he shall be entitled to have possession of the negotiable instrument in his own name. The importance ఏంటో మనం చూద్దాం విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, సెకండ్ పాయింట్, he is entitled to recover the amount from the person accepted or made the NI. ఇందులో కూడా ఏమంటున్నాడు? రెండో పాయింట్ ఎంటైటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. సో హోల్డర్ అన్నాడు, హోల్డర్ స్టేటస్ మీకు రావాలంటే 2 పాయింట్స్ సాటిస్ఫై అవ్వాలంట. ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాడు? యూ షల్ బి ఎంటైటిల్డ్ టు హ్యావ్ ద పొసెషన్ ఆఫ్ ద NI ఇన్ యువర్ ఓన్ నేమ్. అంటే ఏంటి తర్వాత చూద్దాం. తర్వాత సెకండ్ పాయింట్ ఏమంటున్నాడు? ఎంటైటిల్ టు రికవర్ ద అమౌంట్ ఫ్రమ్ ద పర్సన్ యాక్సెప్టెడ్ ఆర్ మేడ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఆ కేసెస్ ఏంటో ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. ఓకే, వన్ ఫైన్ డే ఏ ఒక బిల్ యాక్సెప్ట్ చేసి అతని పాకెట్లో పెట్టుకొని నడుస్తుండగా కింద పడిపోయిందంట. బిల్ కింద పడిపోయింది. ఈ బిల్ కింద పడిపోయింది కదా, ఇది ఎవరికో దొరికింది. అంటే ఎవరికి దొరికింది? హే ఏ యాక్సెప్టెడ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అండ్ he lost and found by B. ఇప్పుడు B దగ్గర ఉంది. పొసెషన్ ఎవరి దగ్గర ఉంది? ఓకే, అతని దగ్గర ఉంది. ఎవరి దగ్గర? B దగ్గర ఉంది. పాయింట్ నెంబర్ 2, సో అతని పొసెషన్ లో ఉంది కాబట్టి కెన్ వి కాల్ B as a హోల్డర్? ఇది నా క్వశ్చన్. Bని హోల్డర్ అని పిలవచ్చా లేదా అనేది we need to see these 2 points. ఫస్ట్ ఆఫ్ ఆల్ Bకి ఈజ్ హీ ఎంటైటిల్డ్ టు హ్యావ్ ద పొసెషన్? అతనికి దొరికితే ఎక్కడ ఇవ్వాలి? ఏ పోలీస్ స్టేషన్ కో హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆర్ ఎవరి దగ్గర అయితే దొరికిందో అక్కడ నేమ్ ఉంటే వాళ్ళకి కాంటాక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. సో అంతేగాని ఈజ్ నాట్ ఎంటైటిల్డ్ టు హోల్డ్ దట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ విత్ హిమ్. అర్థమవుతుంది కదా ఏమంటున్నాను? సో బి అనేవాడి దగ్గర పొసెషన్ ఉన్నా కానీ హీఈస్ నాట్ ఎంటైటిల్డ్. అలాగే రెండో పాయింట్ ఉందా? ఈజ్ హీ ఎంటైటిల్డ్ టు రికవర్ ఎనీథింగ్ ఫ్రమ్ ఏ? ఏమైనా కన్సిడరేషన్ ఉందా వీళ్ళిద్దరి మధ్య? సో ఈజ్ బి ఎంటైటిల్డ్ టు రికవర్ ఎనీథింగ్ ఫ్రమ్ ఏ హూ హాజ్ యాక్సెప్టెడ్ ద బిల్? నో, అది కూడా లేదు. సో ఎప్పుడైతే లేదో దెన్ హీ విల్ నాట్ బీ ద హోల్డర్. ఏముంటుందంట? హోల్డర్ అవ్వడు. సో హోల్డర్ అవ్వాలంటే ఈజ్ ఎంటైటిల్డ్ టు హ్యావ్ ద పొసెషన్ ఇన్ హిజ్ ఓన్ నేమ్. అంటే దాని రెలవెన్స్ కూడా చూద్దాం. పాయింట్ నెంబర్ 2. A accepted a bill of exchange and it is given to B, the agent of A. B evaranta? Agent of A. ఇప్పుడు బిల్ ఎవరి దగ్గర ఉంది? B దగ్గర ఉంది. అంటే పొసెషన్ is there with B. However, he is not the holder because he is having the possession, but the bill is in the name of A. He is not having any right to hold the bill in the name of B. లేదు కాబట్టి హోల్డర్ అవ్వడు. సో ఏజెంట్ అయినా కూడా హోల్డర్ అవ్వడు. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ సెకండ్ పాయింట్. ఓన్ నేమ్ లో లేదు కాబట్టి అవ్వదు.
ఓకే, ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ దిస్. సార్ హోల్డర్ అయితే ఏంటి తర్వాత చూద్దాం. హోల్డర్ అనే స్పీడ్ అందాక ఆ వర్డ్ వరకు గుర్తుపెట్టుకోండి. హోల్డర్ అంటే ఎవరు, అతనికి ఏ రైట్స్ ఉంటాయని తర్వాత చూద్దాం. ఓకే, సెకండ్ కమ్ టు హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. కమ్ టు హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవ్వాలంటే ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఏం చెప్పారంటే హీ షల్ హ్యావ్ ద పొసెషన్. He shall have the possession, and he shall have the possession for consideration. Consideration రావాలంట. అంటే ఏంటి, అతని దగ్గరికి ఆ బిల్ ఎందుకు వచ్చింది, బికాస్ కన్సిడరేషన్ ఉంది కాబట్టి వచ్చింది, అలా రావాలంట. థర్డ్ పాయింట్, పొసెషన్ అయిపోయింది, కన్సిడరేషన్ అయిపోయింది. తర్వాత బిఫోర్ మెచ్యూరిటీ అంటే అతని దగ్గరికి ఎప్పుడు వచ్చిందంట ఆ బిల్లు, అంటే ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడు వచ్చిందంటే బిఫోర్ ఇట్స్ మెచ్యూరిటీ టైం. 6 months టైం ఉంది అనుకోండి, 4 months లోపలే అతని దగ్గరికి వచ్చిందంట. అండ్ ఫోర్త్ వన్, గుడ్ ఫెయిత్. వెరీ డేంజరస్ వర్డ్, గుడ్ ఫెయిత్ అండ్ వితౌట్ నెగ్లిజెన్స్. I hope you are all getting this. So good faith అంటే ఏంటి సార్? గుడ్ ఫెయిత్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు అందాక ఏం గుర్తుపెట్టుకుంటారు, ఈ 4 words గుర్తుపెట్టుకుంటారు. ఏంటి, పొసెషన్, కన్సిడరేషన్, బిఫోర్ మెచ్యూరిటీ, గుడ్ ఫెయిత్ అండ్ వితౌట్ నెగ్లిజెన్స్. సో వితౌట్ నెగ్లిజెన్స్ పక్కన పెడితే గుడ్ ఫెయిత్ వరకు గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూసుకుంటూ వెళ్దాం. ఓకే, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అనే స్టేటస్ ఒక పర్సన్కి రావాలి అంటే he shall have the possession and he shall have the possession for consideration, and he must receive that bill before maturity, and he shall receive for good faith. Good faith అంటే ఏంటో చూద్దాం. గుడ్ ఫెయిత్ అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, విత్ ఎగ్జాంపుల్ వెళ్దాం మనం. ఓకే, ఏ బి ఇద్దరు ఉన్నారంట. ఏ యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ హీ హాస్ గివెన్ టు బి. వీళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చాడో చూద్దాం. కాంట్రాక్ట్ ఏంటంట, ద కాంట్రాక్ట్ బిట్వీన్ ఏ అండ్ బి ఈస్ మర్డర్. ఎవరెవరిని మర్డర్ చేయాలి? ఏ బికి కాంట్రాక్ట్లో ఏముందంటే బి షల్ మర్డర్ సమ్వన్. అంటే ఏంటి, అన్లాఫుల్ కన్సిడరేషన్. ఈ మర్డర్ చేస్తే నీకు 1 lakh rupees ఇస్తాను అన్నమాట. మర్డర్ చేస్తే ఎంత ఇస్తాను, 1 lakh rupees. సో ఇది కన్సిడరేషన్ ఉంది, బట్ అన్లాఫుల్ కన్సిడరేషన్ ఉందనుకోండి, దెన్ దేర్ విల్ బి దట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ విల్ నాట్ బి వ్యాలిడ్. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ వ్యాలిడ్ అవ్వాలంటే కన్సిడరేషన్ ఎలా ఉంటుంది, లాఫుల్ కన్సిడరేషన్ అయి ఉంటుంది. బట్ ఇన్ ద ప్రెసెంట్ కేసు ఏంటి, ఏ అంటున్నాడంట, బి నువ్వు సరదాగా వెళ్ళి మర్డర్ చేయి, ఐ విల్ గివ్ యూ 1 lakh rupees అంటున్నాడంట. 1 lakh rupees. సో దట్ విల్ బి కాల్డ్ as అన్లాఫుల్ కన్సిడరేషన్. ఈ అన్లాఫుల్ కన్సిడరేషన్ ఉన్నప్పుడు బి ఏమవుతాడు, బి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవుతాడో, హోల్డర్ అవుతాడో, ఏమవుతాడో చూద్దాం. ఓకే, అన్లాఫుల్ కన్సిడరేషన్ అని రాస్తున్నాను. అన్లాఫుల్ కన్సిడరేషన్. సరే, హోల్డర్ అవ్వాలంటే ఏవో 2 పాయింట్స్ చెప్పారు. బి హెచ్ అవుతాడా, హెచ్డిసి అవుతాడో చూద్దాం. హెచ్ అవుతాడా, హెచ్డి. మీరు పాజ్ చేసి ఆలోచించండి, హెచ్ అవుతాడా, హెచ్డిసి అవుతాడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ is he entitled to have the possession in his own name? ఫస్ట్ కండిషన్ అదే కదా, పొసెషన్ ఉందా, ఉంది. సెకండ్ పాయింట్, ఈజ్ హీ ఎంటైటిల్డ్ టు రికవరబిలిటీ ఉందా లేదా. ఇన్ కేస్ ఏ కానీ మర్డర్ అయిపోయిన తర్వాత 1 lakh rupees ఇవ్వలేదు అనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇవ్వలేదు అనుకోండి, దాని మీద స్టాంప్ ఉంది, అన్నీ ఉన్నాయి, లీగల్ వ్యాలిడిటీ కూడా ఉంది. బి ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ బై ఏ, కెన్ హీ గో టు కోర్ట్ అండ్ రికవర్ ద మనీ ఫ్రమ్ ఏ. కోర్ట్ అడుగుతుంది, కన్సిడరేషన్ ఏంటి, మీ ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ ఏంటంటే నన్ను మర్డర్ చేయమన్నాడు, నేను మర్డర్ చేశాను, నా డబ్బులు నాకు ఇవ్వట్లేదు అని చెప్పి బి కోర్ట్ అడగలడా? నో. అంటే రికవరబిలిటీ ఏంటి, లేదు. సో this B will not be considered as holder అనే పర్సన్ కాదు. సెకండ్ వన్, హెచ్డిసి అవుతాడో లేదో చూద్దాం. పొసెషన్ ఉందా, ఎస్ పొసెషన్
ఉంది. సెకండ్ పాయింట్, కన్సిడరేషన్ ఉందా? కన్సిడరేషన్ ఉంది కానీ ఆ కన్సిడరేషన్ వ్యాలిడా? నో. కన్సిడరేషన్ ఏంటి? వ్యాలిడ్ కాదు. థర్డ్ పాయింట్, బిఫోర్ మెచ్యూరిటీ వచ్చింది. బిఫోర్ మెచ్యూరిటీ. ఫోర్త్ పాయింట్ కూడా ఏమనుకున్నాం? గుడ్ ఫెయిత్. గుడ్ ఫెయిత్ అనే వర్డ్ నేను ఇక్కడ ఎందుకు అంటున్నానంటే, అసలు దాంట్లో అసలు ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్కి వ్యాలిడిటీ ఉందా అంటే ఏంటి, అది వ్యాలిడా కాదని చెక్ చేసుకోవాలి. సో అది డిఫెక్టివ్. వీడికి తెలుసు అది డిఫెక్టివ్ అని. ఎవరికి తెలుసు? బికి. ఎందుకు డిఫెక్టివ్? బికాజ్ ఇట్ ఈస్ ఫర్ అన్లాఫుల్ కన్సిడరేషన్. అందుకు డిఫెక్టివ్ కాబట్టి గుడ్ ఫెయిత్ అని తెలియదు అతనికి. అంటే ఏంటి? డిఫెక్టివ్ అని అతనికి తెలుసు కాబట్టి గుడ్ ఫెయిత్కి రాంగ్ కొట్టాను నేను. అదే తెలియకుండా తీసుకున్నాడు అనుకోండి, సే ఎగ్జాంపుల్, దీన్నే కంటిన్యూ చేద్దాం. బి సికి ఇచ్చాడంట. దేనికి? లాఫుల్ కన్సిడరేషన్. బి ఆ మర్డర్ చేయడానికి సమ్ ఏవో ఎక్విప్మెంట్ ఏదో కొన్నాడంట. ఏ ఎక్విప్మెంట్ కొన్నాడు? రోప్, లేకపోతే హ్యాంగ్ చేయడానికి రోప్, ఇవన్నీ కొన్నాడంట. సో బాగా కాస్ట్లీ రోప్ అవి కొన్నాడు. 1 lakh రూపీస్ అయింది. 1 lakh రూపీస్ ఎవరి దగ్గర నుంచి కొన్నాడు? సి దగ్గర నుంచి కొన్నాడు. సికి తెలియదు అతను రోప్ ఎందుకు కొన్నాడు. సికి తెలియదు. సో లాఫుల్ కన్సిడరేషన్ ఉంది. సో సి అనే పర్సన్ దగ్గర ఈ 1 lakh రూపీస్కి ఎవరు ఇవ్వాలి? బి సికి ఇవ్వాలి. బట్ బి ఏం చేశాడు? బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? సికి. యాక్సెప్టెడ్ బై ఏ. ఈ కేసులో హెచ్ అవుతాడా హెచ్డిసి అవుతాడో చూద్దాం. ఫస్ట్ హెచ్డిసి అవుతాడా లేదా? ఫస్ట్ పాయింట్, సి దగ్గర పొసెషన్ ఉందా లేదా? ఎస్, పొసెషన్ ఉంది. ఎందుకు? బి దగ్గర నుంచి వచ్చేసిన పొసెషన్ ఉంది. సెకండ్ వన్, కన్సిడరేషన్ ఉందా లేదా? ఎస్, కన్సిడరేషన్ కూడా ఉంది. ఎంత? 1 lakh రూపీస్. థర్డ్ పాయింట్, బిఫోర్ మెచ్యూరిటీయా కాదా? ఏమీ చెప్పలేదు అనుకోండి, ప్రిజంప్షన్స్లో ఏముంది? మెచ్యూరిటీ లోపలే ఉందని చెప్పుకోవచ్చు. సో బిఫోర్ మెచ్యూరిటీ కూడా ఉంది. సో ఫోర్త్ పాయింట్ ఏంటి? ఆ ఫోర్త్ పాయింట్, గుడ్ ఫెయిత్ ఉందా లేదా? సికి బి దగ్గర ఉన్న నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ డిఫెక్టివ్. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ డిఫెక్టివ్. మనకు తెలుసు ఆల్రెడీ. ఎందుకు? బి అనేది ఇక్కడ హోల్డర్ కాదు, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కూడా కాదు. అంటే he is not having any title on the negotiable instrument because it is defective, unlawful consideration. However, ఆ విషయం సికి తెలుసా? ఈవెన్ దో డిఫెక్ట్ ఉండొచ్చు, ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర డిఫెక్టివ్ టైటిల్ ఉండొచ్చు, కానీ దాట్ థింగ్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ సి. సో సికి ఆ విషయం తెలియకుండా తీసుకున్నాడు కాబట్టి వీల్ కాల్ దమ్ యాజ్ గుడ్ ఫెయిత్. తెలియకుండా తీసుకున్నాడు కాబట్టి దాన్ని ఏమంటారంటే గుడ్ ఫెయిత్ లో తీసుకున్నాడు. అంటే ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ద థింగ్స్ దట్ బి ఈజ్ నాట్ హ్యావింగ్ ద ఎఫెక్టివ్ టైటిల్, ఈజ్ హ్యావింగ్ ద డిఫెక్టివ్ టైటిల్ అనే విషయం ఎవరికి తెలియదు అంట? సికి తెలియదు. ఎప్పుడైతే సికి తెలియదో ఆటోమేటిక్ గా హెచ్డిసి గుడ్ ఫెయిత్ కూడా వ్యాలిడిటీ వచ్చింది. దెన్ this will be called as, he will be called as holder in due course. Sir, without negligence అని ఏదో అన్నారు కదా, అదేంటో చూద్దాం. సి అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ బి ఎవరు? కసాబ్. పాకిస్తాన్ టెర్రరిస్ట్ అంట, అందరికీ తెలుసు. పాకిస్తాన్ ఈ సి దగ్గరికి వచ్చి ఎవరు? కసాబ్ వచ్చి ఆ ఎక్విప్మెంట్ ఏదో కొన్నాడు. సో ఈ సి ఏం చేస్తున్నాడంట? అతనికి తెలీదు. కాకపోతే నెగ్లిజెన్స్ అంటే మిగతా వాళ్ళందరికీ తెలుసు, వీడే తెలియదు అంటాడంట. అట్లీస్ట్ మినిమం కామన్ సెన్స్ అప్లై చేయకుండా నెగ్లిజెన్స్ తో ఉన్నాడంట. ఎవరు? సి. నెగ్లిజెన్స్ లో ఉన్నాడు అనుకోండి. సి నెగ్లిజెన్స్ లో ఉన్నాడు అనుకోండి. అగైన్ మళ్ళీ హోల్డర్ డ్యూ కోర్స్ స్టేటస్ రాదు. సో అందుకే గుడ్ ఫెయిత్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, అలాంగ్ విత్ గుడ్ ఫెయిత్ ఇంకోటి కూడా ఇంపార్టెంట్. ఏంటది? గుడ్ ఫెయిత్ ప్లస్ వితౌట్ నెగ్లిజెన్స్. సార్ మీరు
హెచ్డిసి అంటున్నారు, హోల్డర్ అంటున్నారు, అసలు ఎందుకు ఇవన్నీ మాకు చెప్తున్నారు? సో హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్కి అయితే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయంట, హోల్డర్కి అయితే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయంట. ఆ అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ దిస్. సో హోల్డర్ అవ్వాలంటే ఏంటి, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవ్వాలంటే ఏంటి? మన ఎగ్జాంపుల్ ఇప్పుడే నేను చూశాను. ఏ బి సి, ఏ నుంచి బి అన్లాఫుల్ కన్సిడరేషన్, బి నుంచి సి లాఫుల్ కన్సిడరేషన్. బి హోల్డర్ కాదు, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కాదు. సి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్, ఇప్పుడే చెప్పాను మీకు, సి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఇప్పుడు ఎవరి రైట్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఎవరి రైట్స్ ఎలా ఉంటాయి? కెన్ బి రికవర్ ఎనీథింగ్ ఫ్రమ్ ఏ? నో, రికవర్ చేసుకోలేడు. బికాస్ బీస్ టైటిల్ ఈజ్ డిఫెక్టివ్ అండ్ హీ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. అదే సికి ఏమైనా రైట్స్ ఉంటాయా? ఎస్, సికి రైట్స్ ఉంటాయంట. హీ కెన్ ఆస్క్, సి కెన్ రికవర్ ఫ్రమ్ బి అండ్ ఈవెన్ ఏ. అంటే ఏంటి? హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ shall have the right on the person who has transferred the negotiable instrument or any other prior party. అంటే హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అయ్యాం అనుకోండి, ముందు ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, ముందు ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర క్లెయిమ్ చేసుకోవచ్చు. ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ దిస్. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఫర్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. అదే హోల్డర్ అనుకోండి, జస్ట్ ఆ ముందు పర్సన్ మాత్రమే క్లెయిమ్ చేయగలరు. అర్థమవుతా? హోల్డర్ హ్యావ్ ఓన్లీ రైట్ ఆన్ ద ట్రాన్స్ఫర్. ఇంకా ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి లేదు. అతని దగ్గర ట్రాన్స్ఫర్ ఎవరు ఉన్నారో అతని దగ్గరికి వెళ్ళడం. అదే హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అనుకోండి, ఎంతమందినైనా అడగచ్చు. హీ షల్ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ ఎనీ ఆఫ్ ద ప్రయర్ పార్టీస్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఓకే, ఈజ్ ఎంటైటిల్ టు రికవర్ ద మనీ. అదేంటిది ఆ కేసు? హోల్డర్ కేసు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఎలాగో హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ డెఫినేషన్స్ మనకు తెలిసిపోయాయి కాబట్టి, నౌ విల్ సీ ద ప్రివిలేజెస్ గివెన్ టు హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కి ఎలాంటి ప్రివిలేజెస్ ఉన్నాయో చూద్దాం. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కి ఎలాంటి ప్రివిలేజెస్? మీరు ఫస్ట్ థింగ్ నేను చెప్పిన నోట్స్ రాయండి. నోట్స్ రాసిన తర్వాత ఒక్కొక్క పాయింట్కి ఐ గివ్ ఎగ్జాంపుల్స్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ద ప్రివిలేజెస్ విచ్ ఆర్ గివెన్ టు హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. పాయింట్ నెంబర్ 1. ఏమన్నా రాస్తారు హెడ్డింగ్? ప్రివిలేజెస్ ఆఫ్ ఎ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఓకే, పాయింట్ నెంబర్ 1. Every prior party to the negotiable instrument is liable to HDC. HDC అంటే ఎవరు? హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఇప్పుడే చెప్పాను కదా, ముందున్న వాళ్ళందరూ లయబిలిటీ వచ్చేస్తుంది. సో ఎవ్రీ ప్రయర్ పార్టీ టు ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ లయబుల్ టు HDC. Point number 2. A holder who derives title from holder in due course has the same rights of HDC. Second point ki very beautiful example చెప్తాను. ఓకే, దాని కంటిన్యూషన్ రాయండి. Thus once a negotiable instrument passes through the hands of HDC, it gets cleansed of all its defects, provided the holder himself
the holder himself is not a party to the fraud, is not a party to the fraud or illegality, or illegality which affected the negotiable instrument, which affected the negotiable instrument in some stage of journey, in some stage of journey, in some stage of journey. ఇంకా 3-4 పాయింట్స్ ఉన్నాయి, అవి రాసిన తర్వాత ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, కేర్ఫుల్గా రాయండి, రాసినప్పుడు మీరు కొంచెం మైండ్ పెట్టి రాయండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్, no prior party can, no prior party can set up a defense, set up a defense that the negotiable instrument, that the negotiable instrument was drawn, made or endorsed by him, or endorsed by him without any consideration, without any consideration, without any consideration. Point number 4, point number 4, no prior party can set up a defense, that negotiable instrument was lost, negotiable instrument was lost or was obtained by him by an offense, by an offense or fraud, or fraud, or for an unlawful consideration, or for an unlawful consideration. Thus the HDC gets, thus after consideration tarvata full stop pettukoni, thus HDC gets a valid title to the negotiable instrument, a valid title to the negotiable instrument, even though the title of the transfer was defective, even though the title of the transfer was defective. చూద్దాం, అన్నిటికీ ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ వెళ్దాం. వై దీస్ ప్రివిలేజెస్ ఆర్ గివెన్ టు ద హోల్డర్ అండ్ డ్యూకర్స్ కూడా చూద్దాం. ఓకే, తర్వాత నెక్స్ట్ పాయింట్, no prior party can allege that allege that negotiable instrument was delivered conditionally or for a specific purpose only, or for a specific purpose only. Point number 6, HDC can claim full amount of the negotiable instrument, full amount of the negotiable instrument, full amount of the instrument, bracket open చేసి రాసుకోండి, but not exceeding the amount covered by the stamp, but not exceeding the amount covered by the stamp, bracket close, even though such amount is in the excess of, even though such amount is in excess of amount authorized by the person, delivering an inchoate instrument,
Inchoate instrument. Inchoate spelling INCHOATE. INCHOATE. Inchoate negotiable instrument. Inchoate negotiable instrument. అక్కడ రాసుకోండి. ఇంకోవేట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇన్కంప్లీట్ ఇన్స్ట్రుమెంట్ అని రాసుకోండి. ఇన్కంప్లీట్ ఇన్స్ట్రుమెంట్ దాని మీనింగ్ అది. ఓకే, నౌ విల్ గో అండ్ సీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెచ్డిసి ఆర్ ద రైట్స్ గివెన్ టు హెచ్డిసి, ద ప్రివిలేజెస్ గివెన్ టు హెచ్డిసి. ఫస్ట్ పాయింట్ ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఏంటి ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేసాం మనం? చదవండి. ఫస్ట్ పాయింట్ ఏంటో, ఎవ్రీ ప్రయర్ పార్టీ టు ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ లయబుల్ టు హెచ్డిసి. అయిపోయింది మనకు ఆల్రెడీ. ప్రతి ప్రయర్ పార్టీ మీద అతనికి రైట్ ఉంటుంది. ఇతనికి రైట్ ఉందంటే వాళ్ళందరికీ లయబిలిటీ ఉంటుంది. ఓకే, దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూద్దాం. ద హోల్డర్ హూ డిరైవ్స్ టైటిల్ ఫ్రమ్ ద హెచ్డిసి హ్యాస్ ద సేమ్ రైట్స్ ఆఫ్ ద హెచ్డిసి. Thus, once a negotiable instrument passes through the hands of HDC, it gets cleansed of all its defects, provided the holder himself is not a party to the fraud or illegality which affected the negotiable instrument in some stage of its journey. See, I'll take one example. Okay, Mr. A engaged Mr. B for murder. ఎవరినో మర్డర్ చేయడానికి పెట్టాడంట. అంటే మన ఎగ్జాంపుల్ ఏంటి? అన్లాఫుల్ కన్సిడరేషన్. అన్లాఫుల్ కన్సిడరేషన్ అయితే బికి టైటిల్ ఉంటుందా? టైటిల్ ఉండదు. అంటే బి విల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ ఆన్ ఏ. ఓకే, బి దగ్గర నుంచి సికి వచ్చిందంట. బి దగ్గర నుంచి ఏమొచ్చింది? సికి వచ్చింది. సికి ఎలా వచ్చింది? కన్సిడరేషన్కి వచ్చింది. అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ సాటిస్ఫైడ్. ఏ కండిషన్స్? పొసెషన్ ఉంది, కన్సిడరేషన్ ఉంది, బిఫోర్ మెచ్యూరిటీ అండ్ గుడ్ ఫెయిత్ కూడా ఉందంట. సికి ఏమున్నాయి? 4 ఉన్నాయి. పొసెషన్, ఇంకా కన్సిడరేషన్, ఇంకా బిఫోర్ మెచ్యూరిటీ, ఇంకా గుడ్ ఫెయిత్. ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయంట. దెన్ హీ విల్ బి కాల్డ్ యాజ్ హెచ్డిసి. బి ఎవరు ఇక్కడ? హెచ్ కాదు, హెచ్డిసి కూడా కాదు. సి మాత్రం ఎవరు? హెచ్డిసి. అయితే నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. డీకి వచ్చిందంట. ఇప్పుడు డీకి వచ్చింది. అండ్ డీకి ఏం తెలుసు అంట? ఈ బి దగ్గర నుంచి వచ్చింది చూసారా? బికి ఎలా వచ్చింది? అన్లాఫుల్ కన్సిడరేషన్కి వచ్చింది. అంటే ఆ విషయం అంటే బి ఈజ్ నాట్ హ్యావింగ్ ద టైటిల్, దెర్ ఇస్ ఎ డిఫెక్టివ్ టైటిల్ ఇన్ బీస్ హ్యాండ్ అని చెప్పి తెలుసు అంట. ఎవరికి తెలుసు? డీకి తెలుసు. అంటే ఇతను ఏమవుతాడో చూద్దాం. ఇది కన్సిడరేషన్కే వచ్చింది. ఇది కూడా సి నుంచి డీకి ఎలా వచ్చింది? కన్సిడరేషన్కే వచ్చింది. ఇప్పుడు చూద్దాం. పొసెషన్ ఉందా? ఎస్ ఉంది. పొసెషన్ ఉంది. సెకండ్ పాయింట్, కన్సిడరేషన్ ఉందా? ఎస్ కన్సిడరేషన్ ఉంది. థర్డ్ పాయింట్, బిఫోర్ మెచ్యూరిటీ వచ్చిందా లేదా? ఎస్ బిఫోర్ మెచ్యూరిటీ కూడా వచ్చింది. ఫోర్త్ పాయింట్ చూద్దాం. గుడ్ ఫెయిత్ ఉందా? ఇతనికి ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసు? బికి డిఫెక్టివ్ టైటిల్ ఉంది అని తెలుసు. సో గుడ్ ఫెయిత్ లేదు. లేనప్పుడు హెచ్డిసి అవుతాడా? అవ్వడు. అట్లీస్ట్ హెచ్ అవుతాడా? హెచ్ అవ్వాలంటే ఏంటి? ఎంటైటిల్ టు హ్యావ్ ద పొసెషన్ ఇన్ హిస్ నేమ్. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఎంటైటిల్మెంట్ ఉంది. ఎందుకు? అతని పేరు మీద కదా. సి దగ్గర నుంచి డీకి లాఫుల్ కన్సిడరేషన్ అంటే అతనికి రైట్ ఉంది, ఎంటైటిల్మెంట్ ఉంది. అలాగే రెండో పాయింట్, ఈజ్ ఎంటైటిల్ టు రిసీవ్ ఆర్ రికవర్ ద మనీ ఫ్రమ్ సి. ఉందా లేదా? ఎస్ ఉంది. లాఫుల్ కన్సిడరేషన్ కాబట్టి. సో హీ విల్ బి కాల్డ్ యాజ్ హోల్డర్. అర్థం ఉందా? అంటే దిస్ హోల్డర్ ఈజ్ గెట్టింగ్ ద టైటిల్ ఫ్రమ్ హెచ్డిసి. ఇప్పుడు వాట్ ఎవర్ ద రైట్స్ విచ్ ఆర్ దేర్ ఫర్ హెచ్డిసి విల్ బి దేర్ ఫర్ హెచ్ ఆల్సో. Now this D can claim C, B and A also. అర్థమవుతుందా లేదా మీకు ఏమంటున్నాను నేను? సో ఇప్పుడు రైట్స్ ఒక్కొక్కరివి చూద్దాం. బి రైట్స్ ఏంటి? బి cannot claim from
A, anything, because he is not having any right, because its title is defective. ఇప్పుడు C రైట్స్ చూద్దాం. C ఎవరు? HDC can claim from all of the prior parties. ఎవరి దగ్గరైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఏనైనా అవ్వచ్చు, బి అయినా అవ్వచ్చు. ఇప్పుడు డి చూద్దాం. డీకి మనీ ఎక్కడి నుంచి వచ్చింది? హెచ్డిసి నుంచి వచ్చింది. వన్స్ ఏ హోల్డర్ గెట్స్ ద టైటిల్ ఫ్రమ్ హెచ్డిసి, ఆల్ ద రైట్స్ విచ్ ఆర్ దేర్ ఫర్ హెచ్డిసి విల్ బి గోయింగ్ టు హోల్డర్ నౌ. ఎవరు? డి కూడా ఏముంటది? సేమ్ కెన్ క్లెయిమ్ ఫ్రమ్ ఆల్ ద ప్రయర్ పార్టీస్ ఈవెన్ దో ఈజ్ అ హోల్డర్. సో ఇది నేను ఇక్కడ రెండో పాయింట్ మీకు చెప్పాను. చూడండి, ఇప్పుడు a holder who derives title from HDC has the same rights of that HDC. Thus, once a negotiable instrument passes through the hands of the HDC, it gets cleansed of all its defects, provided the holder himself is not the party to the fraud or illegality which affected the negotiable instrument in some stage of its journey. ఈ పాయింట్ ఇంట్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఆ పాయింట్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఈ పాయింట్ ఏంటి? ఏ ఎగ్జాంపుల్ నెంబర్ 2. ఏ బికి మర్డర్ చేయమని ఇచ్చాడంట. అన్లాఫుల్ కన్సిడరేషన్. బి నుంచి సికి వచ్చిందంట లాఫుల్ కన్సిడరేషన్. సి నుంచి డికి వచ్చింది లాఫుల్ కన్సిడరేషన్. డి నుంచి మళ్ళీ బికి వచ్చిందంట. మళ్ళీ ఎక్కడికి వచ్చింది? బికి వచ్చింది. లాఫుల్ కన్సిడరేషన్కి వచ్చిందంట. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలేండి. బి హెచ్డిఎస్సి అవుతాడా, హెచ్ అవుతాడా? రెండు అవ్వడు. ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ అ మర్డర్. ఇట్ ఈస్ గివెన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మర్డర్, అన్లాఫుల్ కన్సిడరేషన్. సి ఏమవుతాడు? హెచ్డిసి అవుతాడు. లాఫుల్ కన్సిడరేషన్ బిఫోర్ మెచ్యూరిటీ అన్ని సాటిస్ఫై అయ్యాయి అనుకోండి, హెచ్డిసి అవుతాడు. వీడు కూడా ఎవరు? డి కూడా హెచ్డిసి అయ్యాడంట. హెచ్డిసి అయ్యాడు. సో హెచ్డిసి నుంచి మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చిందంట? బి దగ్గరికి వచ్చిందంట. హూ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ పార్టీ టు ద ఫ్రాడ్. ఎవరు? బి. సో ఇక్కడ ఏముందో చూద్దాం. వీడు ఏమవుతాడు? బి ఏమవుతాడు? పొసెషన్ ఉంది, కన్సిడరేషన్ ఉంది, బిఫోర్ మెచ్యూరిటీ ఉంది. గుడ్ ఫెయిత్ లేదు. ఎందుకు లేదు? బికి ముందే తెలుసు. ఏమని తెలుసు? అక్కడ డిఫెక్ట్ ఉంది అని చెప్పి. హౌవెవర్ ముందు కేసులో డీకి ఆ రైట్ రాలేదు. బట్ ఇక్కడ మాత్రం ఏంటంటే బి హిమ్సెల్ఫ్ ఇస్ అ పార్టీ టు ద ఫ్రాడ్. అలా ఉంటున్నప్పుడు ఈవెన్ దో హీ గెట్స్ ద టైటిల్, సే ఎగ్జాంపుల్ హోల్డర్ అనుకోండి, ఈవెన్ దో హీ గెట్స్ ద టైటిల్ ఫ్రమ్ హెచ్డిసి, హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్లెయిమ్ బికాస్ హీ ఈస్ హ్యావింగ్ స్టార్టింగే అతనికి ఏముంది? his title was defective. So later at some point of time, if he gets that from HDC, he will not have any right because he himself is the party to the fraud or unlawful things. Okay, this is the point. ఇప్పుడు ఈ కేసులో రైట్స్ రాద్దాం ఒక్కొక్కరికి. B, no right, he cannot claim anything from A. C, HDC అవుతాడు, all prior parties. D, all prior parties. ఎందుకు? he can claim from all prior parties. Yes, claim చేసుకోవచ్చు because he is HDC. రీజన్ ఏంటి? HDC. సార్ మళ్ళీ బి రెండోసారి వచ్చాడు, ఇతనికి ఏమవుతుంది? నో టైటిల్, నో రైట్, even though he gets from the even though he gets from ఎవరి దగ్గర నుంచి? gets from HDC. No title, no right, even though he gets from the HDC. That is what discussed. ఎందుకు? because
he himself అద్భుతంగా వస్తుంది రైట్. ఓకే, he himself is a party to the fraud or offense or unlawful consideration. సార్ ప్రతిసారి మటరే తీసుకోకర్లేదు. ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, బి అంట రివాల్వర్ తీసుకొచ్చి ఏ మీద పెట్టాడంట. బి అలా ఏ మీద తీసుకొని వచ్చి పెట్టాడంట. ఎప్పుడు వచ్చామో కాదని బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పి ఎవరి దగ్గరికి వచ్చారు, అప్పుడు ఏ యాక్సెప్ట్ చేశాడంట. యాక్సెప్ట్ చేశాడు అంటే ఇప్పుడు బికి టైటిల్ ఉంటుందా ఉండదా? ఉండదు. ఎందుకు ఉండదు? బికాస్ అఫెన్సివ్ వేలో తీసుకున్నాడు. లేకపోతే ఇంకేదో ఫ్రాడ్ చేసి తీసుకున్నాడు అంట. సో ఎలా అయినా తీసుకునేవండి, బీకి ఏముండదు, టైటిల్ అయితే ఉండదు. సో ఇట్ కెన్ బి ఎనీ కేస్, అయితే ఫ్రాడ్ ఆర్ అఫెన్స్ ఆర్ అన్లాఫుల్ కన్సిడరేషన్. నేను ఇప్పటివరకు తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి, మర్డర్. అఫెన్స్ అయితే ఇప్పుడు నేను ఏమని చెప్పాను, థ్రెట్ ఏదో క్రియేట్ చేశాడంట, గన్ పెట్టాడంట. సో అలాంటివి ఏవైనా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. దిస్ ఈస్ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఆర్ దిస్ ఈస్ ద 2 examples ఫర్ ద సెకండ్ పాయింట్. మనం ఏం చూస్తున్నాం ఇప్పుడు అంతా, ప్రివిలేజెస్ ఆఫ్ అ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ చూస్తున్నాం. సో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. సో కామన్ సెన్స్ అప్లై చేస్తే చాలు, దీన్ని చదువుకొని వెళ్ళక్కర్లేదు. జస్ట్ బై లుకింగ్ ఎట్ ద కాన్సెప్ట్స్ యూ కెన్ ఆన్సర్ ది థింగ్స్. ఓకే, ఒక్కసారి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ నుంచి ఎగ్జామ్లో పడితే డ్యాన్స్లే ఆ రేంజ్లో చదవాలి, ఆ రేంజ్లో మనకు కాన్సెప్ట్ రావాలి. సో వస్తే మనం ఏదైనా రాయొచ్చు. ఫస్ట్ మన డాన్సెస్, దాని తర్వాత ఏం రాయాలి, ఆన్సర్ రాయాలి. దెబ్బకి ఇన్విజిలేటర్ కన్ఫ్యూజ్ అయిపోయి ఏంటి ఇలా అయిపోయాడు. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. సీరియస్గా వెళ్ళి డ్యాన్స్ వేసేకండి. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటి చూద్దాం. No prior party can set up a defense that negotiable instrument was drawn, made or endorsed by him without any consideration. ఫస్ట్ ఇందాకలే మీకు చెప్పాను, ఏ ప్రతి దానికి ఎగ్జాంపులే. ఏ బి వితౌట్ కన్సిడరేషన్ అంటే గిఫ్ట్. బి నుంచి సి కన్సిడరేషన్ ఉందంట. ఈ కేసు చెప్పండి నాకు, బి ఏమవుతారు, హోల్డర్ అవుతాడా, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవుతాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ పాయింట్స్ రాదు. పొసెషన్ ఉందా, ఎస్ ఉంది. కన్సిడరేషన్ ఉందా, లేదు. కన్సిడరేషన్ లేకపోతే ఇంక హెచ్డిసి అవ్వదు, నాట్ హెచ్డిసి. హోల్డర్ అవుతాడా చూద్దాం. ఈజ్ హీ ఎంటైటిల్డ్ టు హ్యావ్ ద పొసెషన్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ హిజ్ ఓన్ నేమ్. ఎంటైటిల్మెంట్ ఉంది, గిఫ్ట్ ఇస్తే తప్పేం కాదు. ఓకే, పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ ఎంటైటిల్మెంట్ 1 నెంబర్ 1 సాటిస్ఫైడ్. సెకండ్ వన్, ఈజ్ హీ ఎంటైటిల్డ్ టు రికవర్ ఎనీథింగ్. ఓకే, ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు కాబట్టి అతను మనీ తీసుకునే రైట్ కూడా ఉంది. సో ఎంటైటిల్మెంట్ 2 ఎస్. ఎంటైటిల్మెంట్ 2 ఎస్ ఉంది. సో హీల్ బి ద హోల్డర్. హోల్డర్ అయ్యాడు కానీ నేను ఇందాక మీకు ఏమని చెప్పాను, దేర్ వుడ్ నాట్ బి ఎనీ ఆబ్లిగేషన్ అని చెప్పాను. అంటే ఏంటి, ఏ ఈజ్ అండర్ నో ఆబ్లిగేషన్ టు పే మనీ టు ద బి. అతను ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు కానీ ఈ షల్ నాట్ హ్యావ్ ఎనీ ఆబ్లిగేషన్. అంటే నో ఆబ్లిగేషన్. ఎందుకు? బికాస్ దెర్ ఇస్ నో కండిషన్. వితౌట్ కన్సిడరేషన్ ఉంది కాబట్టి లేదు. ఓకే, హౌవెవర్ ఇప్పుడు సి తీసుకొద్దాం. సి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అవుతాడు లేదో చూద్దాం. పొసెషన్ ఉంది, కన్సిడరేషన్ ఉంది, బిఫోర్ మెచ్యూరిటీ ఉంది, గుడ్ ఫెయిత్ ఉంది. ఈ 4 ఉంటే ఏమంటారు, హెచ్డిసి అంటారు. ఇప్పుడు రైట్స్ చూస్తే బీకి ఉన్న రైట్ ఏంటి, హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు రికవర్ ఫ్రమ్ ఏ. అంటే ఏంటి, నో అప్లికేషన్. A
షల్ నాట్ హ్యావ్ ఎనీ ఆబ్లిగేషన్, బట్ ఛాన్స్ ఉంది కానీ అక్కడ మనం కంపెల్ చేయడానికి లేదు. బికి ఏ షల్ నాట్ హ్యావ్ ఎనీ ఆబ్లిగేషన్ టు పే మనీ టు బి. ఇప్పుడు ఎవరి రైట్స్ చూస్తున్నాం? హెచ్డిసి రైట్స్ చూస్తున్నాం. ఎవరి రైట్స్? హెచ్డిసి. ఇక్కడ హోల్డర్ చూస్తున్నాం. ఇక్కడ ఏం చూస్తున్నాం? హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ చూస్తున్నాం. హెచ్డిసి రైట్ ఏంటి? హెచ్డిసి రైట్ ఏంటో చూద్దాం. బి అండ్ ఏ ఈజ్ అండర్ లయబిలిటీ టు పే టు సి బికాస్ హీ ఈజ్ హెచ్డిసి. అంటే ఏ ఇక్కడ గిఫ్ట్ ఇచ్చిన యాక్సెప్ట్ చేసాడా లేదా అనేది ఇంపార్టెంట్. సో సి షల్ హ్యావ్ ద రైట్ టు క్లెయిమ్ ఫ్రమ్ బి ఫ్రమ్ ఏ ఆల్సో. This is the example for third case. Okay, I hope you are all getting this. Sir, what if ee case చూద్దాం. A B without consideration. నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను, అంటే ఫోర్త్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకే, A నుంచి B వితౌట్ కన్సిడరేషన్, B నుంచి C విత్ కన్సిడరేషన్. అయితే నా పాయింట్ ఏంటంటే ఇతను హెచ్ అయ్యాడు, హోల్డర్ అయ్యాడు. ఓకే, సి కూడా ఏమయ్యాడో చూద్దాం. పొసెషన్ ఉందంట, కన్సిడరేషన్ ఉందంట, మెచ్యూరిటీ లేదంట. బిఫోర్ మెచ్యూరిటీ రాలేదంట, మెచ్యూరిటీ టైం అయిపోయింది. గుడ్ ఫెయిత్ ఉందంట. ఏముంది? గుడ్ ఫెయిత్ ఉంది. సో 4లో ఒకటి లేదు, ఆటోమేటిక్గా హెచ్డిసి అవ్వడం. హెచ్డిసి అయితే కాదు. హౌవెవర్ హోల్డర్ అవుతాడు. ఏమవుతాడు? హోల్డర్ ఫర్ కన్సిడరేషన్ అవుతాడు. ఏమవుతాడు? హోల్డర్ ఫర్ కన్సిడరేషన్ అవుతాడు. హీ షల్ హ్యావ్ ద రైట్ టు రికవర్ ఫ్రమ్ బి. అంటే ఏంటి? డ్యూ డేట్ దాటేసినా కానీ సి షల్ హ్యావ్ ద రైట్ టు క్లెయిమ్ ఫ్రమ్ బి. హౌవెవర్ ఆ ప్రయర్ పార్టీ మీద రాదు. ఆ ప్రయర్ పార్టీ మీద రావాలంటే ఏమవ్వాలి? హెచ్డిసి అయి ఉండాలి. సో హోల్డర్ కి ఎంతవరకు రైట్ ఉందంటే హీ క్యాన్ ఓన్లీ రికవర్ ఫ్రమ్ బి దగ్గర నుంచే తీసుకోగలడు. ఓన్లీ వన్ పార్టీ వరకు వెళ్ళాలి. హీ షల్ బి ద హోల్డర్ ఫర్ కన్సిడరేషన్ అండ్ హీ షల్ బి ద హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ టు క్లెయిమ్ ఫ్రమ్ బోత్ ఏ అండ్ బి. ఇతర దగ్గర నుంచి తీసుకోవాలంటే హెచ్డిసి అయి ఉండాలి. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అయితే ఒకరి దగ్గర అయితే హోల్డర్ ఫర్ కన్సిడరేషన్ అయితే చాలు. సో మీకు ఏదైనా ఎగ్జాంపుల్స్ లో హోల్డర్ ఫర్ కన్సిడరేషన్ అన్నారనుకోండి, సో మోస్ట్లీ దాని పేరేంటి? హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అని మీనింగ్. అందుకని చెప్పి అందరి దగ్గర నుంచి క్లెయిమ్ చేయమంటారు. కానీ హౌవెవర్ అక్కడ మీకు మెచ్యూరిటీ దాటేసిన తర్వాత వచ్చిందన్నాం అనుకోండి, ముందు పర్సన్ దగ్గరే క్లెయిమ్ చేయగలడు. మొత్తం ఆల్ ప్రయర్ పార్టీస్ దగ్గర నుంచి రాదు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, దట్ ఈస్ ద కేస్ ఫర్ ఎక్కడ వరకు వచ్చాం మనం? థర్డ్ పాయింట్ వరకు వచ్చాం. ఫోర్త్ పాయింట్ చూద్దాం. No prior party can set up a defense that negotiable instrument was lost or was obtained from him by an offense or fraud or for lawful consideration. Thus HDC gets a valid title to the negotiable instrument even though the title of the transfer was defective. ఈ పాయింట్ మనం ఆల్రెడీ ఇందాక కవర్ చేసేసాం. అన్లాఫుల్ కన్సిడరేషన్ నుంచి వస్తే ఆ ముందు వాళ్ళు చెప్పడానికి లేదు, ముందు వాళ్ళు అలా అనడానికి లేదు. ఈవెన్ మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా రాదు. ఏ బికి ఇచ్చాడంట. ఏమని? ఏది యాక్సెప్ట్ చేసి ఇచ్చాడంట? బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని మళ్ళీ బి ఏకి ఇచ్చేసాడు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఏమి ఇచ్చాడు? ఏకి ఇచ్చేసాడు. ఏం చేశాడు? దాన్ని చింపేసాడంట. 2 ముక్కల కింద చింపేసాడంట. దాని వ్యాలిడిటీ 6 months ఉంది, బట్ మళ్ళీ అక్కడికి వచ్చింది. ఏ చింపేసి దాన్ని క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నాడంట. చింపేసిన తర్వాత ముక్కలు 2 పడిపోయి ఉన్నాయంట. దాన్ని ఈ బ్రిలియంట్ బాయ్ ఎవరు? బి అవి 2 తీసుకొని దాన్ని మళ్ళీ ఫెవిక్విక్ పెట్టి అంటించేసాడంట. నీట్గా అంటించాడు. ఫెవికాల్ పెట్టి అంటించేసి ఇట్ ఈస్ గివెన్ టు సి.
ఇట్ ఈస్ గివెన్ టు సి. అంటే ఇక్కడ టైటిల్ డిఫెక్టివ్ ఉంది, ఎవరికి ఉంది? బికి డిఫెక్టివ్ ఉంది. అండ్ సి పొజిషన్ ఏంటంటే he has obtained that defective negotiable instrument from B which is accepted by A and he deemed that it is cancelled. He wants to cancel that one. అది ఎవరి దగ్గరికి వచ్చిందంట? సి దగ్గరికి వచ్చిందంట. పొసెషన్ ఉందా లేదా? ఎస్ ఉంది. సెకండ్ వన్, కన్సిడరేషన్ ఉందా లేదా? ఉంది. బిఫోర్ మెచ్యూరిటీ ఉందా లేదా? ఎస్, ఇది కూడా ఉంది. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటి? ఫోర్త్ పాయింట్ గుడ్ ఫెయిత్ ఉందా లేదా? ఉంది. హెచ్డిసి అయ్యాడు. హీ కెన్ ఆస్క్ బి, హీ కెన్ ఆస్క్ ఏ ఆల్సో. ఈవెన్ దో ఏ వాంట్స్ టు క్యాన్సిల్ దట్ వన్ అండ్ మళ్ళీ ఏం చేశాడు? చింపేసినా కూడా ఇది లయబిలిటీ వస్తుంది బికాస్ హీఈస్ హెచ్డిసి అంటే తో బికాస్ అతనికి ఎలా వచ్చింది? అది ఫర్ కన్సిడరేషన్ వచ్చింది, బిఫోర్ మెచ్యూరిటీ వచ్చింది. అతను అమ్మాయికుడు, గుడ్ ఫెయిత్, మంచోడు. బేసిక్ గా హెచ్డిసి అంటే ఎవరు? ఇన్నోసెంట్, అమ్మాయికుడు, మంచోడు, గుడ్ బాయ్. ఎవరు అంటే? నాలాగా రవి కిరణ్. సో ఇతనికి ఎన్ని రైట్స్ ఇచ్చినా తప్పులేదు, అంత మంచోడు. ఓకే, అన్ని రైట్స్ వస్తున్నాయి అనమాట. చూసారు ఇక్కడ, ఇతను క్యాన్సిల్ చేసేసినా కానీ హెచ్డిసికి రైట్ వస్తుంది. సో హెచ్డిసి అనే పర్సన్ కి అంత అన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు డిస్కస్. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ దిస్. అండ్ ద నెక్స్ట్ వన్, no prior party can analyze that negotiable instrument was delivered conditionally or for special purpose only. సో ఇది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. కండిషన్స్ తోనే ఇచ్చాను అని చెప్పడానికి కూడా లేదు. ఒకసారి హెచ్డిసి అయితే ఎవరి దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్, సిక్స్త్ పాయింట్ చూడండి. హెచ్డిసి కెన్ క్లెయిమ్ ఫుల్ అమౌంట్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ but not exceeding the amount covered by the stamp duty even though such amount is in excess of the amount authorized by the person delivering an inchoate negotiable instrument. ఈ కేసు ఏంటో చూద్దాం. inchoate instrument అంటే ఏంటి? సార్, వాట్ ఈస్ మెంట్ బై inchoate instrument? inchoate instrument అంటే ఇన్కంప్లీట్ అని చెప్పుకోవచ్చు. incomplete instrument. సార్, ఇన్కంప్లీట్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి? బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంతా రాశాడంట, ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మొత్తం రాసి సైన్ పెట్టాడు, డేట్ వేసాడు, అన్ని రాశాడంట, బ్లాంక్ వదిలేసాడంట, అమౌంట్ ఫిల్ చేయలేదు. అమౌంట్ ప్లేస్ లో ఏంటి? బ్లాంక్ ఉందంట. అంటే ఏం లేదు, బ్లాంక్ వదిలేసాడు. ఏ ప్లేస్ లో? అమౌంట్ అప్పుడు. సో ఈ కేసు ఏంటో చూద్దాం. ఓకే, ఏ యాక్సెప్ట్ చేసి బీకి ఇచ్చాడు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ బి అండ్ ఏ హ్యాస్ గివెన్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చాడంట, యాక్సెప్ట్ చేసి ఇచ్చాడు. అంటే నౌ ఏ ఈజ్ రిక్వైర్డ్ టు పే మనీ టు బి. ఎంత? గూడ్స్ వర్త్ ఎంత? 1 lakh rupees అనుకుందాం. సో ఈ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్కంప్లీట్ అంటే ఏంటి? ఇన్కంప్లీట్ అంటే ఏంటి? అమౌంట్ బ్లాంక్ ఉంచేసాడంట. అమౌంట్ బ్లాంక్ పంపించాడు. అయితే బి ఇప్పుడు ఏమవుతాడో చూద్దాం. ఫస్ట్ థింగ్, పొసెషన్ ఉందా? ఉంది. కన్సిడరేషన్ ఉందా? ఉంది. బిఫోర్ మెచ్యూరిటీ? ఎస్, బిఫోర్ మెచ్యూరిటీ. లాస్ట్ వన్, గుడ్ ఫెయిత్. ఎస్, చాలా మంచోడు. ఏమైపోయింది? హెచ్డిసి అయిపోయాడంట. వన్స్ ఇలా హెచ్డిసి అయితే దెన్ అతను ఏమంటున్నాడు ఇక్కడ? హెచ్డిసికి ఈ రైట్ ఏంటంట? ప్రతి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మనం ఏమనుకున్నాం? స్టాంప్ చేయాలి అనుకున్నాం. స్టాంప్ చేయాలి. ఇప్పుడు మన స్టాంప్ 100 రూపీస్ స్టాంప్, 10 రూపీస్ స్టాంప్ అలా ఉంటుంది అనమాట. సో ఒక 10 రూపీస్ స్టాంప్ వేసాం అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని ఎలా మెజర్ చేస్తారో చూద్దాం. ప్రతి స్టాంప్కి ఒక 10 రూపీస్ స్టాంప్, ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 10,000 రూపీస్ వర్త్ ఉంటుంది.
అలా 100 రూపీస్ తీసుకున్నాం అనుకోండి, సే 50,000 రూపీస్. 50,000 రూపీస్. సే ఓ 1000 రూపీస్ స్టాంప్ తీసుకున్నాం అనుకోండి, ఒక 5 lakh రూపీస్. 5 lakh రూపీస్ వరకు అది వాల్యూ చేస్తుంది అనమాట. వాల్యూ చేయడం అంటే ఏంటి, రేపు పొద్దున కోర్టుకి వెళ్తే సో అక్కడ జరుగుతున్న డిస్కషన్ దేని గురించి, సే ఇక్కడ ఎగ్జాంపుల్లో ఈ పర్టికులర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎంతకి ఇచ్చాడు అనుకుందాం, 1000 రూపీస్ ఇచ్చాడంట. 1000 రూపీస్, దాని వర్త్ ఎంత 5 lakh రూపీస్ వరకు. అంటే కోర్టులో దాని వ్యాలిడిటీ 5 lakh రూపీస్ వరకు కట్టమని చెప్పొచ్చు అనమాట. అర్థం ఉంది ఏమంటున్నాను? సో ఈవెన్ దో ద వాల్యూ ఎంత 1 lakh రూపీస్ వరకే ఉంది, బట్ స్టాంప్ మాత్రం వాల్యూ ఎంత 5 lakh రూపీస్ వరకు వాల్యూ చేస్తుంది. సో లీగల్ వ్యాలిడిటీ 5 lakhs ఇచ్చిందంట త్రూ ద స్టాంప్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ దిస్. సి 1 రూపీ వాల్యూ 50 అని అర్థం అనమాట. స్టాంప్ 1 రూపీ అనుకుంటే 50 రూపీస్తో ఈక్వల్ అని అర్థం. ఓకే, అంతవరకు దానికి లీగల్ వ్యాలిడిటీ వస్తుంది. ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే నా ఎగ్జాంపుల్లో స్టాంప్ అన్నాను కదా, స్టాంప్ 1000 రూపీస్ వేసారంట. అంటే స్టాంప్ వాల్యూ ఎంత వ్యాలిడిటీ ఉంది, స్టాంప్ ఈజ్ ఫర్ 5 lakh రూపీస్ అనుకుందాం, 5 lakh రూపీస్. బట్ లీగల్లీ ఈజ్ బౌండ్ టు పే ఓన్లీ 1 lakh రూపీస్. హౌఎవర్ స్టాంప్ వాల్యూ ఎంత ఉందంట 5 lakh రూపీస్ ఉంది. ఇప్పుడు బీకి ఏదో రైట్ వస్తుందంట, హెచ్డిసి కదా బి. హెచ్డిసికి ఏ రైట్ వచ్చిందంటే హీ కెన్ ఫిల్ ద అమౌంట్. ఎవరు ఇక్కడ బ్లాంక్ ఉంది కదా, ఈ బ్లాంక్ ని ఫిల్ చేయొచ్చు. ఎంత ఫిల్ చేయొచ్చు అంటే ఫుల్ అమౌంట్ ఆఫ్ ద స్టాంప్ అప్ టు స్టాంప్. ఎంత స్టాంప్ వాల్యూ 5 lakhs వరకు ఫిల్ చేసుకొని ఇవ్వచ్చు. అంటే ఏంటి, హీఈస్ లీగల్లీ ఎంటైటిల్డ్ టు ఓన్లీ 1 lakh రూపీస్, బట్ అతను హీఈస్ ఎంటైటిల్డ్ టు ఫిల్ అప్ టు 5 lakh రూపీస్. ఆ అడిషనల్ బెనిఫిట్ కూడా ఉందంటే ఎవరికి ఉంది, ఇఫ్ హీఈస్ a HDC. So HDC can fill the full amount in an inchoate instrument. However, that the amount shall not exceed the stamp value. Okay, అప్పుడు ఎవరు మొబ్ అయిపోయినట్టు, ఏ అలా అవ్వకుండా ఉండాలంటే నువ్వు ముందే ఫిల్ చేసుకొని 1 lakh అని. నువ్వు ఖాళీది ఇచ్చేస్తే అలాగే చేస్తావు. సో ఫస్ట్ నువ్వు కేర్ తీసుకోవాలన్నమాట. అందుకని చెప్పి ఏమన్నాం, ఇన్కోవేట్ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చామంటే ద అదర్ పర్సన్ ఇఫ్ ఈజ్ అ HDC, then he shall have the right to fill the full amount not exceeding the stamp value. అయితే దొరికిందే HDC కదా అని 50 lakhs ఫిల్ చేయడానికి అవ్వదు, బికాస్ స్టాంప్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ అప్ టు 5 lakh rupees. I hope you are all getting this. That is the example for sixth point. These are all 80 the examples for holder in due course and holder. ఎగ్జామ్లో వస్తే డాన్స్ లేదు. ఓకే, లాస్ట్ పాయింట్, ఇంకొక పాయింట్ చూద్దాం. ఈ పాయింట్ ఏంటంటే మీకు ఎక్కడ క్లియర్గా ఉండదు, ఎక్సెప్షన్ ఫర్ హెచ్డిసి. ఓకే, హెచ్డిసికి అన్ని చోట్ల రైట్స్ వచ్చాయి, కానీ ఒకే ఒక చోట రాలేదంట. అదేంటో చూద్దాం, రాసుకోండి. ఫోర్జరీ కేసులో వచ్చింది. సే ఎగ్జాంపుల్, మనం అసలు ఎగ్జాంపుల్లో తగ్గకూడదు. ఓకే, ఏ చెక్ బుక్ మీద బి సంతకం పెట్టాడంట. ఎవరు సంతకం పెట్టాడు, ఏ సంతకం పెట్టాడు. సో బి ఏం చేశాడు, ఫోర్జరీ చేశాడు. ఏకి తెలియకుండా ఏ చెక్ బుక్ తీసుకొని బి ఏ సిగ్నేచర్ పెట్టి బి ఫేవర్లో రాసుకున్నాడంట. ఎంత రాసుకున్నాడు, 1 lakh రూపీస్. తర్వాత బి ఫేవరబుల్గా ఉంది కదా, దీన్ని సికి ఎండార్స్ చేశాడంట. అదే చెక్ని ఎవరికి ఇచ్చాడు, సికి ఇచ్చాడంట. సి సిన్సియర్గా ఎస్బీఐకి వెళ్ళాడంట. ఎవరిది ఇది, ఎస్బీఐ. ఏ బ్యాంక్ అకౌంట్ అనుకుందాం. ఈ చెక్ని తీసుకొచ్చి ఎస్బీఐకి ఇచ్చాడంట. ఎస్బీఐలో ఫండ్స్ లేవు. ఇప్పుడు సి హెచ్డిసి అవుతాడో లేదో చూద్దాం. ఇది కన్సిడరేషన్కి కదా, ఇది ఫోర్జరీ. ఇదేంటిది, చెక్ ఫోర్జరీ జరిగింది వీళ్ళిద్దరి మధ్య. ఇక్కడ ఏం జరిగింది, కన్సిడరేషన్కి వచ్చింది. సి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కాదో చూద్దాం. పొసెషన్ ఉందా, చెక్ ఉందా లేదా, ఎస్ చెక్ ఉంది. సెకండ్ వన్, కన్సిడరేషన్ ఉందా లేదా, ఎస్ కన్సిడరేషన్ ఉంది.
బిఫోర్ మెచ్యూరిటీ ఉందా లేదా? ఎస్, బిఫోర్ మెచ్యూరిటీ ఉంది. గుడ్ ఫెయిత్, సూపర్. ఎవరితను? హెచ్డిసి, అమాయకుడు, మంచోడు, రవికిరణ్. ఓకే. ఈ హెచ్డిసి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎస్బీఐ దగ్గరికి వెళ్ళాడు. ఎస్బీఐ దగ్గరికి వెళ్తే ఏ బ్యాంక్ అకౌంట్లో ఫండ్స్ లేవు. ఫండ్స్ లేకపోయేసరికి హెచ్డిసికి ఎవరెవరి మీద రైట్ ఉంది? హీ కెన్ ఆస్క్ బి, హీ కెన్ ఆస్క్ ఏ అని నేను ఇందాక మీకు చెప్పాను. హెచ్డిసి ముందు ప్రయర్ పార్టీస్ అందరినీ అడగొచ్చు అని చెప్పి. హౌఎవర్ దేర్ ఈస్ వన్ ఎక్సెప్షన్ కాల్డ్ ఫోర్జరీ, వేర్ దిస్ హెచ్డిసి అంటే ఎవరు? రవికిరణ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆస్క్ ఏ. సార్ ఎందుకు సార్? హెచ్డిసి అందరిని అడగొచ్చు కదా, ఎందుకు ఏ అడగకూడదు? హెచ్డిసి మంచోడే, హెచ్డిసి విశాల హృదయమే, కానీ అంతకన్నా బెటర్ పర్సన్ ఇంకో పర్సన్ ఉన్నాడంట, అంతకన్నా అమాయకుడు అంట, అంతకన్నా అమాయకుడు ఇంకొకరు ఉన్నారు. సే ఎగ్జాంపుల్ ప్రకాష్ సార్ ఉన్నారంట. అతనికి అయిన ఏ పాపం తెలియదు, అతని దగ్గర చెక్ బుక్ ఉంది, ఆ చెక్ బుక్ ఉందని అతను అనుకుంటున్నారు, కానీ బి ఎవరో మధ్యలో వచ్చారంట, సంతకం పెట్టారంట, పట్టుకుని వెళ్ళిపోయారంట. సో ఇతనికి ఏమైనా అసలు ఏమైనా తెలుసా? ఇతను తప్పు ఏమైనా ఉందా? ప్రకాష్ సార్ మిస్టేక్ ఏమైనా ఉందా? అతని మిస్టేక్ ఏదీ లేకుండా, అంటే దాని మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడే పోయింది అంటే ఫోర్జరీ జరిగింది అనుకోండి, ఎక్కడే అసలు ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ఎవరికి అవ్వలేదు? బీకి అవ్వలేదు. సో ఇట్ ఈస్ కాల్డ్ నల్లిటీ. నల్లిటీ అంటాం. నల్లిటీ అంటే ఏంటి? స్టార్టింగే లేకపోయిందని. సో సి విల్ నాట్ గెట్ ఎనీ రైట్ టు క్లెయిమ్ ఏ. అంటే ఈవెన్ దో ఈజ్ అ హెచ్డిసి, రవికిరణ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఆస్క్ ప్రకాష్. ఓకే. కాకపోతే బీని అడగొచ్చు. ఎందుకు? బి దగ్గర నుంచి వచ్చింది, కన్సిడరేషన్ కోసం వచ్చింది. హోల్డర్ ఫర్ కన్సిడరేషన్ అయితే ఏమన్నాను? ముందు వాళ్ళని అడగొచ్చు అని చెప్పాను. సో ముందే. ఓకే, ఐ హోప్ యూఆర్ ఆల్ గెటింగ్ దిస్. అయితే ఇక్కడ ఏమన్నారంటే, ఇన్ కేస్ ఆఫ్ ఫోర్జరీ మీరు ఒక పని చేయండి. ఫోర్జరీ జరిగిన టైంలో ఎవరైతే ఓనరో అది లాస్ట్ వరకు అతనే ఓనర్ కింద డీమ్ చేయండి. సే ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ చెక్ ఫోర్జరీ చేసింది బి. ఆ టైంకి ఓనర్ ఎవరు? ఏ. సో సబ్సిక్వెంట్ ఎన్ని ఎండోర్స్మెంట్స్ అయినా అవునాయండి అంటే ఒక 5-10 ఎండోర్స్మెంట్స్ అయ్యాయంట. అలా ఏబిసి జెడ్ వరకు వెళ్ళిపోయింది. అయినా కానీ వాళ్ళు ఏం ట్రీట్ చేయమంటారంటే, ఓనర్షిప్ ఆఫ్ దట్ చెక్ లైస్ విత్ ఏ ఓన్లీ బికాస్ he is more than HDC. He is a good person than HDC. అంతకన్నా మంచోడు, అంతకన్నా అమాయకుడు, అతని మించి ఆడడానికి లేదు. ఓకే. సో అందుకే ఏమంటుంటే, అట్ ద టైమ్ ఆఫ్ ఫోర్జరీ whoever the person is the owner, that ownership remains the same, where or however there may be any number of endorsements. Okay, I hope you are all getting this. This is the exception for HDC. సో అంతా నీట్గా నోట్స్ రాసుకుంది. వెరీ యూస్ఫుల్. ఆల్మోస్ట్ ఆల్ పార్ట్స్ డిస్కస్ చేసాం. ఇన్కోవేట్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటో చెప్పాను. ఇంకా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ చెప్పేశాను. తర్వాత పార్షియల్ కన్సిడరేషన్స్ చెప్పేశాను. ఓకే. తర్వాత కెపాసిటీ ఆఫ్ ఎ పర్సన్ చూద్దాం. ఓకే, ఇది ఇంకా హైలైట్ చేస్తాం. capacity to be a party to the negotiable instrument. ఏమన్నారు? ఎవరెవరైతే ఓకే, ఎవరెవరు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ పార్టీ అవ్వచ్చు, ఎవరు పార్టీ అవ్వచ్చు చూద్దాం. ఓకే, ఎవరికైతే కాంట్రాక్చువల్ కెపాసిటీ ఉంటుందో, మీరు ఆల్రెడీ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చదివారు.
సిపిటీలో ఆర్ ఫౌండేషన్ ఏంటి, ఎవరికైతే కాంట్రాక్చువల్ కెపాసిటీ ఉందో దే కెన్ బి ద పార్టీ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. సో ఈ పార్టీ ఎవరై ఉండాలంట, దోస్ పర్సన్స్ హూ ఆర్ హ్యావింగ్ కాంట్రాక్చువల్ కెపాసిటీ. కాంట్రాక్చువల్ కెపాసిటీ ఉంటే ఏమవుతుందంటే కెన్ బి కాల్డ్ యాజ్ అ పార్టీ టు ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. సే ఎగ్జాంపుల్, మైనర్ కి కాంట్రాక్ట్ చేసే ఇది ఉంటుందా, ఉండదు. సో హౌఎవర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్లు ఏమన్నానంటే మైనర్ కెన్ బి ద పార్టీ టు ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ just a minute. మైనర్ ఉండొచ్చా అంటే ఓకే, మైనర్ ఉండొచ్చంట, బట్ మైనర్ని ఎవరు డబ్బులు అడగడానికి లేదు. మైనర్ ఎండోర్స్ చేయొచ్చు, ఆర్ ఒక పార్టీలో మైనర్ కూడా ఉండొచ్చు. సే ఎగ్జాంపుల్, ఏ ఎండోర్స్డ్ టు బి ఎండోర్స్ టు సి, బి మైనర్, ఏ యాక్సెప్ట్ చేసి బికి ఇచ్చాడంట. నో బి విల్ హ్యావ్ ద రైట్ టు క్లెయిమ్ ఫ్రమ్ ఏ, బానే ఉంది, మైనర్ కెన్ క్లెయిమ్ ఫ్రమ్ అనదర్ పర్సన్. బట్ బి నుంచి సికి వచ్చిందంట, సి ఈజ్ హెచ్డిసి, సి ఎవరు హెచ్డిసి, ఫర్ కన్సిడరేషన్ ఉంది, హెచ్డిసి అయిపోయాడంట. ఇప్పుడు సి షల్ నాట్ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ బి, హౌఎవర్ హీ షల్ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ ఏ. అర్థం ఏమంటున్నా అంటే ఏంటి, మైనర్ కెనాట్ బి అండర్ ఎనీ ఆబ్లిగేషన్ టు పే ద మనీ టు ఎనీ పర్సన్. అర్థం ఉందా లేదా ఏమంటున్నాను. సో మైనర్ కెన్ యాక్సెప్ట్ అంటే నా ఉద్దేశం ఇక్కడ చూసారా, మైనర్ కి వీ కెన్ గివ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, అంతేగాని మైనర్ డబ్బులు ఇవ్వమని మనం అడగం. మైనర్ మనం ఇవ్వచ్చు, అంతేగాని మైనర్ ఇవ్వమని మనం అడగకూడదు. దట్ ఈస్ ద కేస్ హియర్. ఈవెన్ దో యు ఆర్ హెచ్డిసి, యూ కెనాట్ హ్యావ్ ద రైట్ టు క్లెయిమ్ ఫ్రమ్ ద మైనర్. సో హెచ్డిసికి ఇంకో ఎక్సెప్షన్ కూడా రాసుకోవచ్చు కావాలంటే. సో ఇఫ్ యూ వాంట్, యూ కెన్ రైట్ second exception for HDC, that HDC cannot claim money from the minor. So minor and forgery రెండు కేసెస్ వచ్చి for the exceptions, those are the exceptions for HDC. Okay, yes. or ఇంకో కేసు చూద్దాం. A B ఇద్దరు కలిసి C కి యాక్సెప్ట్ చేసి ఇచ్చారంట, బిల్ యాక్సెప్ట్ చేసి ఇచ్చారు. ఇప్పుడు C, ఇందులో B మైనర్, B ఎవరు మైనర్, 1 lakh rupees. ఇప్పుడు సి వచ్చి ఏనే అడగలడు, బిని అడగలేడు. అంటే సే ఎగ్జాంపుల్, ఈ 1 lakh rupees లో ఏది 50,000, బిది 50,000 అనుకోండి. సి కెన్ ఓన్లీ రికవర్ 50,000, రిమైనింగ్ 50,000 బిస్కెట్ అయిపోయినట్టు. ఐ హోప్ యు ఆర్ ఆల్ గెట్టింగ్ ద పాయింట్స్ రిలేటింగ్ టు మైనర్ కెపాసిటీ. అండ్ ఈవెన్ కార్పొరేషన్, సే కంపెనీ ఉందనుకోండి, కంపెనీ కెన్ ఆల్సో రేస్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. మనకు అక్కడ సెకండ్ చాప్టర్ ఉంది ప్రిలిమినరీలో. ఐ హోప్ యూ రిమెంబర్ ద సెక్షన్స్ ఆల్సో. సెక్షన్స్ 21, 22 అక్కడ 22లో వస్తుంది. ఓకే, డన్. ఇది అయిపోతే నెక్స్ట్ ఇంకొంచెం చిన్న కాన్సెప్ట్ చూద్దాం. ఈ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఈ క్లాస్ ఇక్కడతో ఆపుదాం. ఓకే, classification of the negotiable instruments చూస్తాం. The next concept is classification of negotiable instruments.
సార్ క్లాసిఫికేషన్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ని ఎన్ని విధాలుగా క్లాసిఫై చేశారు? 6 వేస్లో క్లాసిఫై చేశారు. ఓకే, ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్, బేరర్ ఇన్స్ట్రుమెంట్, తర్వాత డిమాండ్ ఇన్స్ట్రుమెంట్, టైమ్ ఇన్స్ట్రుమెంట్, ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్, తర్వాత ఫారెన్ ఇన్స్ట్రుమెంట్. సార్ ఏంటి ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్? వెరీ సింపుల్. ఏంటి ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అంటే మనం ఎవరికైతే పే చేయాలో అతనికైనా సర్టన్ పర్సన్ ఆర్ హిజ్ ఆర్డర్ అనుకున్నాం కదన్నా, ఆ కేసు అనమాట. సో పేయబుల్ టు ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్. సో ఇంకెవరికైనా పే చేయొచ్చు అనుకున్నప్పుడు దెన్ విల్ కాల్ దట్ యాజ్ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్. బేరర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి సార్? బేరర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ మీద రాసి ఉంటుందంట ఏమని, ఇట్ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడ్స్ దట్ ఇట్ ఈస్ పేయబుల్ టు ద బేరర్. సే ఎగ్జాంపుల్ ప్రామిస్ నోట్ బేరర్ అవ్వదు, తర్వాత ఇంకోటి ఏంటి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అవ్వదు, ఎందుకు ఆర్బీఐ రెస్ట్రిక్ట్ చేసిందని చెప్పాను. ఇంకొకటి ఉంది ఏంటి చెక్ ఉంది, చెక్ బేరర్ అవ్వచ్చు. చెక్ బేరర్ అవ్వడం ఏంటి, ఎవరి దగ్గర చెక్ ఉంటే he can encash the same. That is called as bearer instrument. And ఇంకో కాన్సెప్ట్ ఉంది బేరర్ ఇన్స్ట్రుమెంట్ లోనే, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టు టీచ్ దిస్ at this point of time. ఓకే, తర్వాత చూద్దాం. ఎండోర్స్మెంట్ చూసినప్పుడు అది చూడొచ్చు. బేరర్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి, ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ to be payable to the ఎవరికి, బేరర్. తర్వాత డిమాండ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటంటే టైం అనేది ఉండదు, దానికి టైం ఏముండదు, అంటే 6 months తర్వాత పే చేస్తాను, 1 year తర్వాత పే చేస్తాను ఉండదు. సో అక్కడ టైం అనేది లేకపోతే టైమ్ ఈజ్ నాట్ స్పెసిఫైడ్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్, దెన్ దట్ విల్ బి కాల్డ్ యాజ్ డిమాండ్ ఇన్స్ట్రుమెంట్. సో డిమాండ్ ఇన్స్ట్రుమెంట్ తెచ్చి ఒకసారి మనం చూపించామంటే ఆటోమేటిక్గా ఏమైపోవాలి, మనీ పే చేసేయాలి. సో దేర్ విల్ నాట్ బి ఎనీ గ్రేస్ పీరియడ్. దేనికి ఉండదు, డిమాండ్ ఇన్స్ట్రుమెంట్ కి ఉండదు. టైం ఉండదు, గ్రేస్ పీరియడ్ కూడా ఉండదు. యాజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ షోన్ ఇట్ షల్ బి గివెన్. హవెవర్ నిన్న మీకు చెప్పినప్పుడు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో బేరర్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పాను చూసారా, బేరర్ ఇన్స్ట్రుమెంట్ నాట్ పాసిబుల్ అని చెప్పి, అక్కడ బేరర్ ఇన్స్ట్రుమెంట్ ఆన్ డిమాండ్ అని రాసుకుంటే వాళ్ళు వచ్చి బేరర్ ఇన్స్ట్రుమెంట్ చూపించి డిమాండ్ చేయడానికి లేదు, ప్రొహిబిటెడ్. సార్ టైమ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి? అంటే ఏంటి, స్పెసిఫిక్ టైం దాని మీద రాసి ఉంటుంది. ఎలా, ఐ విల్ పే యూ ఆఫ్టర్ 6 months, ఆర్ ఆ తర్వాత ఏంటి, ఆన్ పర్టికులర్ డేట్ 1/1/2021 పే చేస్తాను అనుకుంటా, ఆర్ 6 months కాకపోతే డేస్ 120 days తర్వాత పే చేస్తాను అనుకుంటా. ఓకే, ఆఫ్టర్ హ్యాపెనింగ్ ఆఫ్ సర్టెన్ ఈవెంట్, ఏదో ఈవెంట్ అయిన తర్వాత పే చేస్తాను అనుకుంటా. దట్ విల్ బి కాల్డ్ యాజ్ టైమ్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఏంటి, దేర్ ఇస్ సమ్ టైం. ఎప్పుడైతే టైమ్ ఇన్స్ట్రుమెంట్ ఉందో దెన్ రిమెంబర్ 3 grace days విల్ బి దేర్ ఫర్ ద పేమెంట్. సో మనం ఆ డేట్కి వెళ్ళిపోయి మెచ్యూరిటీ డేట్కి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ డేట్ ప్లస్ 3 grace days. సో ఆ 3rd day మనకి లైబిలిటీ స్టార్ట్ అవుతుంది. ఆ 3rd day మనం మనీ రిసీవ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టైమ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ దిస్. ఇది ఎలాగో చూద్దాం, ఇంకా చూద్దాం. గ్రేస్ డేస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఏంటంటే ఆ కాన్సెప్ట్ చూసి దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఫైన్ విత్ దిస్. ఓకే, ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి సార్? ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ అంటే రాసుకోండి,
it is a negotiable instrument if drawn or made in India. అంటే ఏంటి, ప్రామిసరీ నోట్ అంటే మేడ్ అంటాం, డ్రాన్ అంటే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం, ఆర్ చెక్ ని కూడా ఏమంటాం, డ్రాన్ అని అంటాం. సో ఇన్ ఇండియా, అండ్ అక్కడతో అయిపోలేదంట, అండ్ it is also payable in India or drawn on a person resident in India. సో అది మేక్ చేయడం ఆర్ డ్రా చేయడం ఇండియాలోనే జరగాలంటే పేయబుల్ కూడా ఇండియాలోనే అవ్వాలంట. ఆర్ డ్రాయి ఎవరై ఉండాలంటే ఇట్ మస్ట్ బి అ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా. ఈ రెండు ఇండియాలో ఉన్నాయనుకోండి, దాట్ విల్ బి కాల్డ్ as inland instrument. ఎనీథింగ్ అదర్ దాన్ inland instrument will be called as foreign instrument. Other than inland instrument. Okay, I hope you are all good with this. Okay, టైం క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. గ్రేస్ డేస్ అన్నాను కదా, 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీ బుక్లో మీకు ఎనీవే పాస్ట్ ఎగ్జామినేషన్లో అది కనిపించి ఉంటుంది, దాని ప్రకారం తీసుకోవచ్చు. సే ఒక్కొక్కది తీసుకుందాం, కేసెస్ తీసుకుందాం, డిఫరెంట్ కేసెస్. ఓకే, ఎన్ని డేస్ అని చెప్పాను, గ్రేస్ డేస్. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ పేయబుల్ ఆన్ ఏ స్పెసిఫైడ్ డే. చూడండి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ సైన్ చేస్తుందంటే ఇట్ ఈస్ పేయబుల్ ఆన్ 1/1/2019 అని చెప్పానంట. 19 ప్లస్ థర్డ్ డే అంటే ఏంటి, ఈ డేట్ వదిలేసి 1 వదిలేసి 2, 3, 4, 4th విల్ బి ద మెచ్యూరిటీ డేట్. 4th ఏమంటారు, మెచ్యూరిటీ డేట్ అంటారు. సో ఆ డేట్ లో మనీ పేయబుల్ అవుతుంది, మెచ్యూరిటీ డేట్. ఓకే, అలా నెక్స్ట్ ఇంకోటి ఏ కేసు చూస్తున్నాను ఇప్పుడు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ పేయబుల్ ఆన్ స్టేటెడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ డేట్. ఏమన్నాడు క్లియర్ గా, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ పేయబుల్ ఆన్ స్టేటెడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ డేట్. ఆఫ్టర్ డేట్ అంటే ఏంటి, నేను మీకు చెప్పాను, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీద ఏ డేట్ ఉందో ఆ డేట్ తీసుకుంటాం. ఆఫ్టర్ డేట్ అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీద ఇట్ ఈస్ డ్రాన్ ఆర్ యాక్సెప్టెడ్ ఆన్ 1/1/2019 అనుకోండి. ఇదేంటిది, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీద రాశారు ఏమని, నేను 1/1/2019 పే చేస్తాను అని రాశారు. ఆ రాసిన డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేసాం. ఫస్ట్ కేసు ఇది. సెకండ్ కేసు ఏంటి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీద ఉన్న డేట్ అంటే ఎప్పుడైతే దాన్ని డ్రా చేశారో ఆ డేట్, ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేశారో ఆ డేట్. సో ప్లస్ థర్డ్ డే, దట్ విల్ గివ్ ద మెచ్యూరిటీ డేట్. తర్వాత థర్డ్ పాయింట్ చూడండి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ పేయబుల్ ఆన్ స్టేటెడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్ సైట్. ఏమన్నాడు, ఆఫ్టర్ సైట్ అంటే ద డేట్ ఆన్ విచ్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ ఫర్ సైట్ ప్లస్ స్టేటెడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఆన్ థర్డ్ డే. సార్ ఏంటో ఆఫ్టర్ సైట్ అన్నారు, దాని గురించి ఏదో చెప్పండి. ఓకే, ఎలా చేస్తారో చూద్దాం. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో ద మీనింగ్ ఆఫ్ ఎట్ సైట్, ఎట్ ప్రెజెంట్మెంట్, ఆఫ్టర్ సైట్. ఆఫ్టర్ సైట్ అంటే ఏం లేదు, తీసుకెళ్ళి చూపించడం అంతే. సో ఫస్ట్ టూ థింగ్స్ కి అంటే ఎట్ సైట్ కి ఎట్ ప్రెజెంట్మెంట్ కి ద డేట్స్ విల్ బి సేమ్ ఫార్, అంటే ద మీనింగ్ విల్ బి సేమ్ ఫార్ ప్రామిసరీ నోట్ అండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. అదే ఆఫ్టర్ సైట్ అయితే ప్రామిసరీ నోట్ వేరు, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ వేరు. ఓకే, ఇప్పుడు ఎట్ సైట్ ఆర్ ఎట్ ప్రెజెంట్మెంట్ అంటే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఆన్ డిమాండ్ అని అర్థం. ఆన్ డిమాండ్ అంటే తీసుకువెళ్ళి చూపించడం. సే ఎగ్జాంపుల్, ప్రామిసరీ నోట్ నేను సైన్ చేసి ఇచ్చిన తర్వాత అతను వచ్చి నాకు మళ్ళీ చూపించి నా డబ్బులు నాకు ఇవ్వు అన్నాడు. ఆన్ డిమాండ్ అంటే ఎట్ సైట్. మళ్ళీ తిరిగి వచ్చి నాకు డిమాండ్ చేశాడు అనుకోండి, దాట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎట్ సైట్. ఎట్ ప్రెజెంట్మెంట్ అన్న సేమ్ మీనింగ్. ఎట్ ప్రెజెంట్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, నాకు వచ్చి ప్రెజెంట్ చేశాడు. సే ఏ sold goods to B has given A promissory note. తర్వాత ఏ వచ్చి
బీకి మళ్ళీ అదే ప్రామిసరీ నోట్ను ప్రెజెంట్ చేసాడు అనుకోండి, ప్రెజెంట్మెంట్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ అస్ ప్రెజెంట్మెంట్. మళ్ళీ తీసుకొచ్చి చూపచ్చు. సో సింపుల్గా మీరు ఏమని రాసుకోవచ్చు, ఎట్ సైట్ అన్నా ఎట్ ప్రెజెంట్మెంట్ అన్నా ఆన్ డిమాండ్ అని మీనింగ్. ఆన్ డిమాండ్ అంటే ఏంటి, మళ్ళీ తిరిగి వచ్చి చూపించడం, నా డబ్బులు నాకు ఇచ్చేయని అడగడం. సో ఫర్ ప్రామిసరీ నోట్ అండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ బోత్ ఆర్ సేమ్. అదే ఆఫ్టర్ సైట్ అంటే ఏంటో చూద్దాం. దాట్ విల్ బి లిటిల్ డిఫరెంట్. ఏంటి ఆ కేసు, ప్రామిసరీ నోట్కి ఎట్ ప్రెజెంట్మెంట్ అంటే, అదే ఆఫ్టర్ సైట్ అంటే వెన్ ఎవర్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ ఏమంటారు దాన్ని, ప్రెజెంట్మెంట్ ఫర్ సైట్ అంటారు. అంటే మళ్ళీ తిరిగి వచ్చి చూపించడం, ప్రెజెంట్మెంట్ ఫర్ సైట్. అంటే నేను మేక్ చేసి తనకి ఇచ్చాను, తను మళ్ళీ వచ్చి నాకు చూపించడం, అది ప్రామిసరీ నోట్ అంటే. సో ఈ డేట్ తర్వాత ఆఫ్టర్ సైట్ 30 days పే చేస్తాను అన్నాడంట నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ లో. అంటే ఏంటి, నువ్వు తీసుకొచ్చిన తర్వాత 30 days తర్వాత పే చేస్తాను. సో ఆఫ్టర్ ప్రెజెంట్మెంట్ అంటే ప్రామిసరీ నోట్ నాకు ఇచ్చిన తర్వాత 30 days తర్వాత పే చేస్తానని రాశాను. ఎక్కడ రాశాను, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ లో. ప్లస్ మళ్ళీ 3 days యాడ్ అయిపోతాయి, ప్లస్ థర్డ్ డే. ఇది దీని మీనింగ్. సో if we talk about promissory note which is payable after 30 days after site అన్నాం అనుకోండి. ఆఫ్టర్ సైట్ అంటే ఏంటి, వాళ్ళు వచ్చి ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేసిన డేట్ ప్లస్ 30 days ప్లస్ థర్డ్ డే. ఐ హోప్ ఇట్ ఈస్ ఫైన్. అదే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనుకోండి, ఆఫ్టర్ ప్రెజెంట్మెంట్ ఫర్ సైట్ కాదు. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, మన కేసులో ఏ బీకి పంపిస్తాడు, బి యాక్సెప్ట్ చేసి మళ్ళీ బ్యాక్ ఇస్తాడు, అంతే కదా. బి యాక్సెప్ట్ చేసి ఇస్తాడు. ఇక్కడ యాక్సెప్ట్ చేసిన డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ సైట్ అంటే ఇక్కడ ఆఫ్టర్ సైట్ అంటే ఏమని రాసుకోవచ్చు, మీన్స్ ఆఫ్టర్ యాక్సెప్టెన్స్ బై డ్రాయింగ్ ఆర్ యాక్సెప్టర్. సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీద రాసిందంటే ఏమని, ఇట్ ఈస్ పేయబుల్ ఆఫ్టర్ 30 days ఆఫ్టర్ సైట్ అని. ఓకే, ఆఫ్టర్ సైట్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో అప్పుడు. సో యాక్సెప్ట్ చేసిన దగ్గర నుంచి ప్లస్ 30 days ప్లస్ థర్డ్ డే. సో ఎవ్రీ కేస్ మనకి ఏమొస్తుంది, థర్డ్ డే వస్తుంది. సో ఇంకా ఏం చెప్పారు, ఆఫ్టర్ యాక్సెప్టెన్స్ 3 months తర్వాత ఇస్తా ఉన్నాం అనుకోండి, ఇక్కడ 3 months వస్తుంది, ఇక్కడ 3 months ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో అక్కడ నుంచి థర్డ్ డే. ఓకే, దిస్ ఈస్ ద కేస్ ఫర్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ టైం క్యాలిక్యులేషన్, అంటే మెచ్యూరిటీ క్యాలిక్యులేషన్. ఆర్ ఇంకో కేసు కూడా తీసుకుందాం. ఇఫ్ ద మెచ్యూరిటీ డేట్ ఇస్ అ పబ్లిక్ హాలిడే, ముందే తెలుసు అంటే పబ్లిక్ హాలిడే ప్రిసీడింగ్ డే అవుతుంది. ప్రిసీడింగ్ డే విల్ బి ద మెచ్యూరిటీ డేట్. సో ఎగ్జాంపుల్ August 15th పడిందంట. August 15th ముందే ఉంటుంది, August 14th వచ్చేస్తుంది. అదే సడన్ హాలిడే అయితే ఏంటి సార్, సడన్ గా హాలిడే వచ్చిందంట, రాష్ట్రపతి చనిపోయాడంట, ఏమవుతుంది, ఆటోమేటిక్ సడన్ హాలిడే వస్తుంది, నెక్స్ట్ డే సక్సీడింగ్ డే వెళ్తుంది. అండ్ ద లాస్ట్ పాయింట్, మనకి అంతా క్యాలిక్యులేట్ చేశాం కదా. సో డ్యూ డేట్స్ అంతా క్యాలిక్యులేట్ చేస్తే డేట్ ఆఫ్ మెచ్యూరిటీ ఎప్పుడు వచ్చిందంట, డేట్ ఆఫ్ మెచ్యూరిటీ February 29th వచ్చిందంట. డేట్ ఆఫ్ మెచ్యూరిటీ February 29th. సో ఆ మంత్లో అది లేదనుకోండి, ఇంకా ఏముంటుంది, February 29th ఆ ఇయర్లో అది లేనప్పుడు ఆటోమేటిక్గా ఆ మంత్లో లాస్ట్ డేట్ ఏదైతే అది, ఆ లాస్ట్ డేట్ ఏంటి, 28 విల్ బి ద మెచ్యూరిటీ డేట్. ఓకే, దిస్ ఇస్ వాట్ డిస్కస్డ్ హియర్. ఓకే, ఐ హోప్ everything is fine and we are done with almost many concepts today. I'll stop the session. ఇంతకన్నా ఎక్కువ చెప్తే మళ్ళీ రేపు క్లాస్కి ఎవరు రారు. పార్షియల్ ఫెయిల్యూర్ అయిపోయింది, కైండ్స్ నెగోషియేషన్ మెథడ్స్ అవన్నీ రేపు. ఇంకోటి ఇన్స్ట్రుమెంట్ అయిపోయింది, ఇన్స్ట్రుమెంట్ సాటిస్ఫాక్షన్, డిస్టింక్షన్ బిట్వీన్ నెగోషియేషన్. ఓకే, HDC కూడా అయిపోయింది. ఓకే, we'll continue tomorrow. We'll stop the session now. Done. Any doubts, anything, just WhatsApp me. Mostly almost చాలా కాన్సెప్ట్స్ కవర్ చేశాను.
ఇది మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి, వాళ్ళు చూసుకుంటారు. ఎనీవే ఇట్ ఈస్ అ స్మాల్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ మై సైడ్ టు గివ్ అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ చాప్టర్, సమ్ సార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అట్లీస్ట్ 8 మార్క్స్కి ఎగ్జామ్లో వస్తే అట్లీస్ట్ ఒక 6 మార్క్స్ అయినా మీరు స్కోర్ చేసుకోవాలి. ఓకే, రైట్, డన్, థ్యాంక్ యూ.